impossible is possible with the Holy Spirit. నీకు సామర్థ్యం లేనప్పుడు, అవకాశాలే లేనప్పుడు, ఏ మనిషి పోని పరిస్థితి గుండా నువ్వు ఉన్నప్పుడు కూడా ఒక అద్భుతము కృప ద్వారా, దయ ద్వారా నువ్వు పొందుకోగలుగుతావు. ఎంతమంది రెడీగా ఉన్నారా వాక్యానికి? టుడే అవర్ టైటిల్ ఈజ్ మైండ్ వార్స్, అంటే మనస్సులో యుద్ధాలు. చెప్దామా? మనస్సులో యుద్ధాలు, మైండ్ వార్స్. ఓకే, లెట్ స్టార్ట్ విత్ ద ఇంట్రడక్షన్. యాక్చువల్గా భూమి మీద ఎన్నో యుద్ధాలు చూస్తూ ఉంటాం మనం. మనిషి పుట్టినది మొదలుకొని పుట్టి తల్లి కడుపులో నుంచి బయటకు వస్తూనే ఎలా వస్తాడు? యుద్ధం చేసుకుంటూ, తల్లికి ఎన్నో నొప్పులు పుట్టిస్తూ బయటకు వస్తాడు. కష్టపడి కష్టపడి అంటే బయటకు వస్తూనే డాక్టర్తో తన్నులు తింటాడు. ఎందుకంటే ఈ డాక్టర్లు ఏడ్చే వరకు వదలరు, వెంటనే యుద్ధం మొదలవుతుంది. ఇంకా అక్కడ మొదలవుతుంది, భూమి మీద కళ్ళు మూసే వరకు యుద్ధాలు. కానీ బైబిల్ ఏం చెప్తా ఉంది? నిజమైన యుద్ధం అంటే ఏంది మనం చూస్తాం ఈరోజు. మనం అనుకుంటాము జీవితం అంటే ఎంతో కష్టము, పోరాటము. నిజమే, కష్టమే, పోరాటమే. అది దేవుడు తెలియని వాళ్లకు ఏమనుకుంటామంటే, మనము ఒక కష్టం వచ్చింది, జబ్బు వచ్చింది, రోగం వచ్చింది, చదువుకునే పిల్లలకు ఎక్కువ మార్క్స్ రావాలని, ర్యాంక్స్ రావాలని పెద్ద టాస్కులు, ఎంతో అవమానాలు, నిందలు, ఊహించిన టార్గెట్స్కి మనం రీచ్ కాలేకపోవడము, బాధలు, అనుకున్న టైంకి పెళ్ళి కాలేదు, అనుకున్న టైంకి పిల్లలు పుట్టలేదు, ఎంతో సంపాదిద్దాం అనుకున్నాం, అప్పులో మిగిలిపోయాము, ఇల్లు కట్టించాలనుకున్నాం, ఇంకా 50 ఏళ్ళు వచ్చింది కట్టలేదు. ఇలా ఎన్నో యుద్ధాలు మన చుట్టూ ఉంటాయి. పిల్లలు ఆరోగ్యంగా లేరు, భర్త ఆరోగ్యంగా లేడు. మనం అనుకుంటాము దేవుణ్ణి తెలుసుకున్నాం, జీవితం మారిపోతుంది. లేదు, ఎలా అయినా ప్రార్థించాలి, నేను సాధించాలి, ఉపవాసం ఉండాలి, దీన్ని జయించాలి, ఇదో పెద్ద యుద్ధము, అది రీచ్ అయితే దేవుడు నా ప్రార్థనించినాడని అందరికీ చెప్పుకోవడము, ఏదో సాధించినాం అనుకోవడము, అవే యుద్ధాల్లాగా మనుషులు అనుకుంటారు. కానీ నిజమైన యుద్ధం ఏంది అంటే అది మైండ్లో మొదలవుతుంది. అవి నిజమైన యుద్ధాలు కాదు అని బైబిల్ చెప్తాం. చూద్దాం మనం బైబిల్ ఏం చెప్తుంది, నేను చెప్పింది నిజమా కాదా? నిజమైన యుద్ధం ఏంటంటే నువ్వు అనారోగ్యంగా ఉండడం కాదు, నీకు పిల్లలు లేకపోవడం కాదు, నువ్వు అనుకున్న సమయానికి నువ్వు అనుకున్నది జరగలేదే, అది యుద్ధం కాదు. నువ్వు కొన్ని మైల్ స్టోన్స్ పెట్టుకుంటావు, ఈ ఏజ్ కల్లా ఇది రీచ్ అవ్వాలి, ఈ ఏజ్ కల్లా ఇది చేయాలి, కానీ టార్గెట్స్ రీచ్ కాలేక అవి యుద్ధాలు, అవి జయించాలి అనుకుంటాం. కానీ అవి నిజమైన యుద్ధాలు కాదు, మైండ్లో జరిగేదే నిజమైన యుద్ధ భూమి. భూమి మీద ఏదైనా ఉందంటే అది మైండ్లోనే. రియల్ బ్యాటిల్ ఫీల్డ్ ఈజ్ అవర్ మైండ్. చెప్దామా? రియల్ బ్యాటిల్ ఫీల్డ్ ఈజ్ అవర్ మైండ్. నిజమైన యుద్ధ భూమి నా మనస్సే. నిజమైన యుద్ధ భూమి నా మనస్సే. నీ మనసులో జయించావనుకో, ఇంకా నువ్వు సమస్తాన్ని జయించినట్లే. అప్పుడు మనం వాక్యం చెప్తుంది, నువ్వు జయించిన వారి కంటే గొప్పవారవు అని. నువ్వు ఎప్పుడైతే నువ్వు మనసులో జయిస్తావో అప్పుడు నీకు అనిపిస్తుంది, నిజమే, నేను జయించవన వాళ్ళ కంటే నేను గొప్పవాడిని అని నీకు అనిపిస్తుంది. చూద్దామా ఈరోజు ఏమి జయించడము, ఆ మనసులో జరిగే యుద్ధాలేమి మనకు అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది అంటే, దేవుణ్ణి తెలుసుకోకముందు ఎలా ఉండేవాళ్ళము, ఒక డిప్రెషన్లో, బాధలో. ఇప్పుడన్నా మనకు ఒక హోప్ ఉంది, దేవుడు బాగా చేస్తాడు, దేవుడు అది చేస్తాడు, ఇలా చేస్తాడు. అసలు ఏ హోపు లేని వాళ్ళకు కనీసం చనిపోతే పరలోకానికి వెళ్తామన్న హోప్ అన్నా ఉంది. ముందు దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు అసలు ఏ హోప్ లేదు. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ రావడానికి ఇంత డెడ్ లైన్ అని ఏజ్ ఉంటుంది, ఏజ్ దాటిపోయింది, ఇంకేం గెలుస్తావు నువ్వు? ఆ యుద్ధము దాన్ని ఏం జయిస్తావు?
ఇంకా నీ మైండ్లో నీ లైఫ్ అంతా నువ్వు నేను అది జయించలేకపోయినా, నేను ఇలా ఉన్నాను అవ్వలేకపోయినా అని ఒక యుద్ధము ప్రతిరోజు చేస్తానే ఉంటావు. అది నిన్ను నిద్రపోనియదు, సంతోషంగా ఉండనియదు. ఎవరన్నా గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళని చూస్తే వాడు నాకంటే చాలా నాలెడ్జ్ తక్కువ, నేనే ఎక్కువ, నాకు రాలేదు అని బాధపడుతూ ఉంటావు. నీ పాత మైండ్ సెట్, నువ్వు యేసు ప్రభుని తెలుసుకోనప్పుడు నీ మైండ్ ఏం చెప్తాదంటే, నేను ఒంటరి వాడిని, నాకు ఎవ్వరూ లేరు, నేను ఒంటరిగానే నా జీవితాన్ని ఎదుకుంటూ రావాలి, నాకు సహాయకులు లేరు అని చెప్తుంది. లేదంటే నువ్వు ఒక చేతగాని వాడివి, నువ్వు ఈ సమస్యను నువ్వు ఎదుర్కోలేవు, నీ జీవితంలో ఇది ఇంతే, నువ్వు అనుభవిస్తూనే ఉండాలి నీ మరణం వరకు. నువ్వు ఒక సమస్యలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి కొన్ని ఉంటాయి, అన్నీ ఓవర్కమ్ చేయగలుగుతారు, కానీ కొన్ని ఉంటాయి ఇంకా ఇది ఇంతే నీ లైఫ్ ఎండ్ వరకు దీన్ని నువ్వు భరిస్తూ వెళ్ళాలి అని నీ పాత మనస్సు చెప్తుంది. ఇంకా కొన్నిసార్లు నువ్వు ఒంటరివానివి, లేదంటే నువ్వు ఓడిపోయావు. నేను ఇందాక ఎగ్జాంపుల్ గవర్నమెంట్ జాబ్ చెప్పినట్లు, నువ్వు అనుకున్న జాబ్ నీకు రాలేదు కదా, ఇంకా ఆ విషయంలో ఈ లైఫ్కి నువ్వు ఓడిపోయావు అంతే. ఇంకా నువ్వు ఎందుకు, నీ ఏజ్ అయిపోయింది, ఓడిపోయావు అని చెప్తుంది. ఇంకొకటి భయము. కొంతమందికి అదేందో భయం అంటే, దేవుడు మీరు పుట్టుకతోనే జయించిన వారని బైబిల్ చెప్తే బర్త్ రైట్ లాగా ఉంటుంది భయం. ఎందుకు భయం కలుగుతుందో వారికే తెలియదంట. భయం అవుతుంటుంది ఊరికే, ఫ్యూచర్ ఏమవుతుందని భయము. భయం అనేది అదొక దురాత్మ, దాన్ని వెంటనే వెళ్ళగొట్టాలి. ఒక భయము, అది జరగదేమో, ఇది జరగదేమో, పెళ్ళైతే నా కూతురు ఏమైపోతుందో, ముద్దుగా పెంచుకున్నా పెళ్ళైతే ఏమైపోతుందో, ఇలా జరగకపోతే ఏమైపోతుందో. అంటే ఈ మైండ్ సెట్ అంతా ఏంటంటే దేవుణ్ణి ఎరుగని మైండ్ సెట్. దేవుణ్ణి ఎరిగినాక కూడా నీకు అలాంటి ఆలోచనలు వస్తున్నాయి అంటే నీ మైండ్ మారలేదు. నువ్వు ఆ మైండ్లో యుద్ధం చేస్తూ సఫర్ అవుతూనే ఉన్నావు. దీన్ని లోతుగా ధ్యానిస్తాము. 2 Corinthians చాప్టర్ 5 verse 17 బైబిల్ ఏం చెప్తా ఉందంటే, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావా, యేసుప్రభే నిజమైన దేవుడని నమ్ముతున్నావా, ఆ విషయం నువ్వు హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకున్నావా, క్రీస్తును నీ స్వరక్షకునిగా అంగీకరించినావా, అయితే నీకేం జరుగుతుందంటే నువ్వు నూతన సృష్టివి, నువ్వు కొత్తగా సృష్టించబడినావు, పాతవి గతించిపోయినాయి, సమస్తము కొత్తవైనాయి. నువ్వు ఏవైతే జీవితంలో చేయలేకపోతున్నా అనుకుంటున్నావో అలాంటి జీవితం నీ లైఫ్లో నుండి వెళ్ళిపోయింది. నువ్వు ఒంటరిగా ఉన్నా అనుకుంటున్నావా, అయితే నువ్వు ఒంటరివి కాదు. నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు ఒంటరివానివని? పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడే, ఆ ప్రాణం పెట్టిన దేవుడు నీ కోసం ఉన్నాడే, నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు నువ్వు ఒంటరివానివని అని బైబిల్ చెప్తుంది. అంటే నువ్వు జీవితంలో ముందు ఏమేమి ఓడిపోతున్నా అనుకుంటున్నావో, ఏమేమి చేస్తున్నావో అవన్నీ కాదు, నీకు ఇప్పుడు నూతన సృష్టివి, నువ్వు అవన్నీ చేయగలవు అని బైబిల్ చెప్తా ఉంది. అదే మనము ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకొని ఆయన రక్షకుడని అంగీకరించినామో మన స్పిరిట్, పాత స్పిరిట్ వెళ్ళిపోయి కొత్త స్పిరిట్ వచ్చింటుంది. కానీ ఈ శరీరం అలానే ఉంటుంది, మనస్సు కూడా అలానే ఉంటుంది. ప్రతిరోజు వాక్యం చదువుతూ ధ్యానిస్తూ మనస్సును మార్చుకుంటూ రావాలి. ఇప్పుడు ఎవరన్నా పిల్లలు చిన్నప్పుడు తప్పిపోయి ఉంటారు, ఒక 10 ఏళ్ళ తర్వాత, నీకు 5 ఏళ్ళు ఉన్నప్పుడు తప్పిపోయాడు అనుకో బాబు, ఆ బాబుకు 15 ఏళ్ళు వచ్చాక దొరికాడు పేరెంట్స్ సంతోషపడతారు. కానీ తను ఎక్కడో ఒక ఆర్ఫనేజ్లోనో, చాలా చిన్న ఇళ్ళల్లోనో, గుడిసెల్లోనో పెరిగినాడనుకో, తన అలవాట్లన్నీ వేరే రకంగా ఉంటాయి. చాలా ధనవంతులు అనుకో, వాళ్ళ ఇంటికి వస్తూనే అసలు ఆ అబ్బాయికి ఏం అర్థం కాదు, ఈ లైఫ్ స్టైల్కి అడిక్ట్ కాలేడు అసలు. కొన్ని నెలలు, సంవత్సరాలు హ్యాబిచువేట్ చేసుకోవడానికే టైం పడుతుంది. అలా నువ్వు ముందు చనిపోయిన స్థితిలో ఉన్నావు, యేసయ్యని తెలుసుకున్నావు, అప్పుడున్న నీ పాత మైండ్ సెట్ అది గతించిపోయింది. నీ చేతగాని సామర్థ్యం లేని పరిస్థితి గతించిపోయింది. నీకు ఇదిగో సమస్తము కొత్తవైనాయి అని చెప్తున్నాడు. నీ మనస్సులో జరిగే యుద్ధం ఏంటంటే, నువ్వు యేసుప్రభుని తెలుసుకున్నా కూడా నీవు అలాంటి మైండ్ సెట్టే కలిగి ఉంటావు. నేను ఇంకా ఏం చేయలేను, నా జీవితం ఇంతే ఉంది, ఇలానే ఉంది, యేసయ్యని తెలుసుకున్నా ఇలానే ఉంది. యేసుప్రభుని తెలుసుకున్నాక ఒక 2 నెలలో, 3 నెలలో, లేకుంటే 6 నెలలో, సంవత్సరమో బాగానే ఉంటుంది.
తర్వాత దేవుణ్ణి తెలుసుకున్నాకి ముందుకి ఏమీ తేడా లేదన్న ఫీల్ వస్తుంది. చాలా మందికి వస్తుంది ఆ ఫీలింగ్. తెలుసుకున్నా ఏం మారింది నా జీవితం, ఏందో అప్పుడు ఫస్ట్లో కొద్దిగా మారింది, ఇంకంతే, మరి ఏం మారలేదు, ఎలా ఉందో అలా ఉంది. ఇంకా దానికి తోడు మన చుట్టూ ఉన్న వాళ్ళు మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు, ఏం మారింది, మీకు మాకు ఏం తేడా అని వాళ్ళు అంటూ ఉంటే మౌనంగా భరిస్తూ మనం ఏం చేస్తామంటే వాళ్ళ ఆలోచనలనే ఎంటర్టైన్ చేస్తూ ఉంటాం. దట్ ఈస్ ద రియల్ బ్యాటిల్ ఫీల్డ్. ఆ మైండ్లో నువ్వు ఎంటర్టైన్ చేస్తూ ఉన్నావు కదా ఆ ఆలోచనలన్నీ, అక్కడ నువ్వు యుద్ధం చేస్తూ ఓడిపోతున్నావు. లేదు, ఆ ఆలోచనలకు నువ్వు సమాధానం చెప్పగలిగినావా, అప్పుడు నువ్వు యుద్ధాన్ని గెలిచినట్లే. హల్లెలూయా. అదే నిజమైన యుద్ధ భూమి. భార్యాభర్తలు కొంతమంది ఉంటారు, భర్తను చూస్తే చిరాకు వస్తూ ఉంటుంది, ఆయన చేసేవేవి నచ్చవు నీకు. భార్యను చూస్తే అసలే చిరాకు, ఆమెకు సరిగా వంటలు రావని నువ్వు మైండ్లో మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఉంటావు. ఆమె ఆ రోజు బాగా చేసి ఉంటుంది, కానీ నువ్వు ఆల్రెడీ ఫిక్స్ అయినావు కదా ఆమె ఎలాగో సరిగా చేయలేదని, ఇంకా అందుకనే ఆమె నాన్న మాటలు అంటావు. అంటే నువ్వు ఒక ఆల్రెడీ మైండ్లో ఒక స్టఫ్ పెట్టుకున్నావు, ఈమె ఇంతే, లేకుంటే ఇతను ఇంతే, ఇతను ప్రేమించడు అని ఒకటి మైండ్లో మెంటల్గా ఫిక్స్ అయినావు. అతను నీకు దగ్గరికి ప్రేమగా దగ్గరకు వచ్చినా నీకు అర్థం కాదు, ఈయన ఇంతే ఇంతే అని చిరాకుపడి ఊరికే గొడవలు పడతా. అంటే నువ్వు ఆల్రెడీ మైండ్లో నీ భర్తతో కొట్లాడుతున్నావు ఆయన ఇంట్లో లేనప్పుడు కూడా, ఆయన వస్తున్నాక అది రియాలిటీగా కనిపిస్తుంది. అంతేగాని ఆల్రెడీ డైరెక్ట్ హస్బెండ్తో భార్యతో కొట్లాడడం ఏమి ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు మైండ్లో కొట్లాడుతూ ఉంటారు, అది భర్త ఇంటికి వచ్చినాక కంటిన్యూ అవుతుంది. మైండ్లో వాక్యం ఉండదు. నీ భర్త మీద ఒక స్టోరీ రాసుకుంటావు, ఈయన ఇలాగా, ఈయన మారడు, ఎప్పటికీ మారడు. ఆయన ఎందుకు మారతారు, మారడు. నువ్వు మైండ్లో ఫిక్స్ అయినావు, నీ యుద్ధ భూమిలో నువ్వు ఒకటి పెట్టుకున్నావు, ఈయన మారడు ఇంతే. అంతా నీకు అనుకూలంగా నీ హస్బెండ్ ఉంటే అప్పుడు పర్ఫెక్ట్. అలా మైండ్లో ఎవ్వరు ఇలా ఉండాలి, పరిస్థితి ఇలా ఉండాలి అని కాదు. నీకు ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఆ పరిస్థితి కోసం నీకు వాక్యం ఏం చెప్తుంది అనే సొల్యూషన్ నువ్వు వాక్యంలో వెతకాల. సపోజ్ నీ భర్త వల్ల నీకు ప్రాబ్లం ఉంది, నీ భార్య వల్ల నీకు ప్రాబ్లం ఉంది, దానికి వాక్యం ఏం చెప్తుంది? పాత మనిషి అనుకో, నువ్వు బాధపడుతూ కొట్లాడుతూ తిట్టుకుంటూ ఉండాలి. అదే వాక్యం తెలుసుకొని నువ్వు నూతన మనసును ధరించుకున్నప్పుడు ఏం చెప్తుంది? ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు, ఒక జబ్బు వచ్చినప్పుడు ఏం చెప్తుంది? నువ్వు నిరాశలో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు వాక్యం ఏం చెప్తుంది అని వాక్యాన్ని వెతకాలి. అదే మనం యుద్ధ భూమిలో మన వెపన్స్ అవే. హల్లెలూయా. నెక్స్ట్ వర్స్, రోమాపత్రిక 8వ అధ్యాయము 37వ వచనం. ఇప్పుడు చూద్దాం డిఫరెన్స్. మనం అనుకున్నాం కదా, మనం కొన్ని అనుకుంటాము జరగలేదు అని మన పాత మైండ్ సెట్ చెప్తుంది, అంటే ఓల్డ్ మైండ్ సెట్, పాత మనస్సు చెప్తుంది. కానీ కొత్త మనస్సు, క్రీస్తును ధరించుకున్న మనస్సు ఏం చెప్తుందంటే, ఆయన మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొంది ఉన్నాము. కొత్త మనసు ఒప్పుకోదు, ఎదురుగా విజయం లేదు, ఓడిపోతున్నామన్నా కొత్త మనసు ఏమంటుందంటే, లేదు, నువ్వు చనిపోయి తిరిగి లేచినావు, నువ్వు విజయాన్ని పొంది ఉన్నావు, అపజయాన్ని నువ్వు ఒప్పుకోవద్దు అని చెప్తుంది. అది నూతన మనస్సు. అంటే నువ్వు రిన్యూ చేసుకున్నావు నువ్వు మైండ్ని, నీ ఓల్డ్ మైండ్ పోయి నీకు రిన్యూడ్ మైండ్ వచ్చింది, అంటే కొత్త మనస్సుతో నువ్వు ట్రాన్స్ఫార్మ్ అయినావు. ఆ మనస్సు ఇది చెప్తుంది, లేదు నువ్వు జయించున్నావు అని. అదే నీవు బాధలో ఉన్నప్పుడు నువ్వు ఎలా ఆలోచిస్తావు, బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. కీర్తనలు 42:5వ వచనం. నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నీవేల తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొని ఇంకనూ నేను ఆయన్ను స్తుతించెదను. నీవు ఏమీ జరగలేదు అని బాధపడతా దిగులు పడతా ఉన్నప్పుడు, ఇది ఇంతే, పరిస్థితి మారదు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు ఏం చెప్తాడంటే, నాకు హోప్లెస్, ఇంకా ఇందాక చెప్పా, గవర్నమెంట్ జాబ్ రాదు, ఏజ్ అయిపోయింది, ఇంకా హోప్ లేదు, ఏజ్ 40 years వచ్చేసింది, 50 years వచ్చింది, ఇంకా పిల్లలు పుట్టరు, ఇంకా క్యాన్సర్ వచ్చేసింది, అయిపోయింది, ఇంకా చనిపోతారు, డాక్టర్సే మెడిసిన్స్ లేదని చెప్పారు, అంటే హోప్లెస్ సిచ్యువేషన్స్. అప్పుడు దావీదు ఏమంటున్నాడు, మన మనస్సు చెప్తుంది. అందుకే దావీదు ఏం రాస్తున్నాడంటే, నా ప్రాణమా నువ్వేల కృంగి ఉన్నావు. ప్రాణం అంటే మనస్సు అని, మైండ్ సెట్ అని.
మైండ్ సెట్కి చెప్తున్నాడు దావీదు. తిట్టుకోవడం లేదు. నా ప్రాణమా ఎందుకు కృంగిపోయినావు, నువ్వు ఎందుకు నన్ను ఎందుకు తొందర పెడుతున్నావు, ఎందుకు బాధ పెడుతున్నావు, నన్ను ఎందుకు తొందర పెడుతున్నావు, నువ్వు ఇంకా అయిపోయింది నీ జీవితము ఇంతే, ఇంకా నువ్వు బెడ్ నుంచి లేవలేవు. దావీదుకు అంత పెద్ద జబ్బు వచ్చిందంట, మరణకరమైన రోగము. అందరూ దేశమంతా ఇంకా చనిపోతాడు ఆయన అనుకున్నారని. కానీ దావీదు ఏం చెప్తున్నాడు? ప్రాణమా ఎందుకు కృంగిపోతావు, నువ్వెందుకు తొందర పెడుతున్నావు, దేవుని యందు నిరీక్షించుము, ఆయనే నా రక్షణకర్త. దేవుడే నన్ను రక్షించేవాడు. చెప్దామా? దేవుడే నన్ను రక్షించేవాడు. నా రక్షణ నా యేసయ్య యందే, నా రక్షణ ఆయన వాక్యములోనే. అందుకే మనం ఒంటరిగా ఉన్నప్పుడు పాత మైండ్ సెట్ ఏమంటే పని అయిపోయింది అని చెప్తుంది. కొత్త మైండ్ సెట్ ఏం చెప్తుంది? కొత్త నూతన మనస్సు ఏం చెప్తుంది? లేదు, నువ్వు కృంగిపోవద్దు, నీ నిరీక్షణ దేవునిలో ఉంది, ఆయన వైపు చూడు, ఇంకా నీకు స్టిల్ ఛాన్సెస్ ఉన్నాయి, హోప్ ఉంది, నువ్వు గెలిచినావు, నీవు గెలిచిన వారి కంటే నువ్వు గొప్పవాడివి అని చెప్తుంది. నెక్స్ట్ వర్స్ చూద్దాం. హీబ్రూస్ 13:5. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి ఇక్కడ. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయనని ఆయనే చెప్పెను కదా. నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పెను కదా. ఎవ్వరు లేరు మనకు, ఏ హోప్ లేదన్నప్పుడు నిన్ను ఎప్పుడు విడిచిపెట్టను నేను. దేవుడు అంటాడు నేనే ఆల్ఫా ఒమేగా అంటాడు. ఆల్ఫా ఒమేగా అంటే ఆల్ఫా ఫస్ట్ ఉంటుంది, ఒమేగా లాస్ట్ ఉంటుంది, మధ్యలో మనం ఉన్నాం. అంటే నీకు సొల్యూషన్ లేకుండా, నీ సమస్యకు సొల్యూషన్ లేకుండా ఉండే సిచ్యువేషనే లేదు. ఇటు వెళ్ళినా దేవుడే ఉన్నాడు, ఇటు వెళ్ళినా దేవుడే ఉన్నాడు. ఎక్కడికి వెళ్తావు నువ్వు? నువ్వు ఖచ్చితంగా నీకు ఆన్సర్ రావాల్సిందే, ఖచ్చితంగా నీకు మహిమ రావాల్సిందే, నువ్వు అనుకున్న దానికంటే గొప్ప జీవితం రావాల్సిందే. ఎందుకంటే ఆయనే ఆల్ఫా ఒమేగా, మధ్యలో ఉన్నావు. అందుకే దేవుడు అంటాడు నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టను ఆయన. అందుకే మనకు బాధ వచ్చినప్పుడు వెంటనే మనం చెప్పాల్సింది ఏంటంటే, లేదు నాకు ఊరికే దేవుడున్నాడు దేవుడు చూసుకో, అట్లా కాదు సమాధానం చెప్పాలి. అది ఏమీ వాక్యం తెలియని వాళ్ళు అట్లా మాట్లాడతారు. దేవుడు చూసుకుంటాడు. దేవుడు ఏమీ చూసుకోడు. దేవుడు వాక్యం ఇచ్చినాడు, నువ్వు చూసుకోవాలి. వాక్యాన్ని బట్టి నువ్వు ఆ సమాధానం చెప్పుకోవాలా. నువ్వేం చెప్పాలంటే, ఇదిగో ఆయన చెప్పినాడు, నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఎప్పుడు ఎడబాయనని ఆయనే చెప్పినాడు, నేను నమ్ముతానా. ఊరికే కూర్చొని దేవుడా ఇవ్వు అనడము, దేవుడా నువ్వు ఇస్తే నేను నీకు ఇంత ఇస్తా అనడము, ఈ సమస్య ఎట్లయినా సాల్వ్ కావాలనడము, దేవుడు ఉన్నాడు చూసుకుంటాడు అనుకున్నా ఇంకా ఏమి కాలేదనడం, అది కాదు. అవంతా ఏమి వాక్యం తెలియని వాళ్ళ మైండ్ సెట్ అది. అసలు పాత మైండ్ సెట్ కొత్త మైండ్ సెట్ అని చెప్పాలంటే 2 మైండ్ సెట్స్ కాదు, 3 మైండ్ సెట్స్ చెప్పాలి. దేవుణ్ణి తెలుసుకోనప్పుడు ఒక మైండ్ ఉంటుంది, దేవుణ్ణి తెలుసుకున్నాక కూడా ఏ వాక్యము తెలియని మైండ్ సెట్ ఒకటి ఉంటుంది. వాక్యము తెలుసుకొని వాక్యంలో నిలిస్తే అది ఇంకో మైండ్ సెట్, అది రియల్ మైండ్ సెట్. న్యూ క్రియేషన్ అంటే నీకు నూతన సృష్టి జరిగినాక నిజంగా నీవు నూతన సృష్టిగా నూతన మనస్సు పొందుకొని బ్రతకాలి అంటే ఈ ఆలోచనలు కలిగి ఉండాల. లేదు, అవును ఆయన నన్ను ఎప్పుడు విడువడు, నన్ను ఎప్పుడు ఎడబాయనని ఆయన చెప్పినాడు కాబట్టి ఆయన విడువడు, నన్ను ఎడబాయడు. దావీదు అంటాడు కదా, నా ప్రాణమా నువ్వు ఎందుకు కృంగిపోయినావని. అదిగో నీ ప్రాణానికి నువ్వు చెప్పుకో, ఆయన ఎప్పుడు నన్ను విడిచిపెట్టాడు, ఆయన నన్ను ఎడబాయడు. ఎవ్వరు నన్ను ప్రేమించకున్నా ఆయన నాకున్నాడు, నన్ను ప్రేమిస్తాడు. అందరికంటే నా జీవితం మహిమకరంగా ముగిస్తాడు ఆయన అని నీకు నువ్వు చెప్పుకోవాలి. అది కొత్త మైండ్ సెట్. ఎప్పుడు నీకు పాస్టర్లు బోధిస్తే ఏమవుతుందంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది నీకు, అంతే. జస్ట్ యూ విల్ రిసీవ్ ద ఇన్ఫర్మేషన్. అంటే నీకు తినడానికి అన్నం లేదు, నీకు అన్నం తెచ్చి పెడతాడు పాస్టర్, బియ్యం తెచ్చి పెడతాడు. బియ్యం ఏంటంటే మన వాక్యమే అన్నమాట. ఆ బియ్యాన్ని మీరు వండుకోలేక ఉన్న పరిస్థితుల్లో పాస్టర్ ఏం చేస్తాడంటే అలా నీళ్ళతో కడిగి పొయ్యి మీద పెట్టి అన్నాన్ని ఉడికించి నీ ముందు పెడతాడు. నువ్వేం చేయాలప్పుడు? నోట్లో పెట్టాడు ఏ పాస్టర్, అది పెట్టేకి రాదు. ఎవరి ఫుడ్ వాళ్ళు తినాల్సిందే, తప్పదు. చిన్న పిల్లలు అనుకో, తినమ్మా తిను బాబు అని వెంటబడి తినిపిస్తారు.
అందుకే నువ్వు కొత్తగా దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు అన్నీ ఏం పెద్ద ప్రేయర్ చేయకుండా ఊరూరికే జరుగుతుంటాయి అద్భుతాలు. కొత్తగా నువ్వు దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు వాళ్ళని అడగండి, ఎంత హుషారులో ఉంటారో వాళ్ళు. ఇంకా లోకాన్ని జయించినామన్న ఫీలింగ్లో ఉంటారు కొత్తగా దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు. ఈవెన్ నువ్వు బై బర్త్ క్రిస్టియన్ అయినా కూడా నీవు సాల్వేషన్ పొందుకొని దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు, కొంతమంది చర్చెస్లో ఏజ్ అయిన వాళ్ళు ఉంటారు, ఎస్పెషల్లీ లేడీస్, 50 years 60 అట్లా ఇయర్స్ ఉన్న వాళ్ళు. ఈ యంగ్స్టర్స్ టెస్టిమోనీస్ చెప్తుంటే ఏడుపు వాళ్ళకి. ఏందో ఇప్పుడే దేవుణ్ణి తెలుసుకున్నారు, వీళ్ళకి ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయి, మేము దేవుని కోసం రోజు 50 ఏళ్ళ నుంచి ప్రార్థిస్తున్నాం, మాకేమీ జరగలే అంటారు. అవి జరగవు, నీ మైండ్ మారితే కదా అవి జరగవు. నీ మైండ్ మార్చుకునే వరకు నువ్వు 50 ఏళ్ళు ఉన్నా ఒకటే, నీకు 10 ఏళ్ళు ఉన్నా ఒకటే. అందుకే 20 ఏళ్ళకే గొప్ప ప్రవక్తలు ఉంటారు, వాళ్ళు నిజంగా వయసులో ఎదిగిన వాళ్ళు, వాళ్ళ మైండ్ సెట్ మారింటుంది. అందుకే ఇప్పుడు కూడా చూస్తే ఈ కాలంలో, ముందు కాలం తక్కువ కానీ 15 years 16 years ఉన్న వాళ్ళే పిల్లలు బిలీనియర్స్ ఉన్నారు. దేవుడు ఇప్పుడు తెలివి ఎక్కువ ఇచ్చినాడు కదా పిల్లలకి, డబ్బు సంపాదించేది. 16-17 ఏళ్ళు ఉన్న వాళ్ళే మిలీనియర్స్ ఉన్నారు. వాక్యంలో కూడా అంతే. నువ్వు చిన్న వయసు అయిండొచ్చు, నువ్వు వాక్యం ఎక్కువ తెలుసుకొని నీ మైండ్ మార్చుకున్నావంటే ఎంతో 50 ఏళ్ళ నుంచి దేవునిలో ఉన్నవాని కంటే నువ్వు గొప్పవాణిగా ఉంటావు. హల్లెలూయా. అందుకే నువ్వు కొత్తగా దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు అన్నీ జరుగుతాయి అద్భుతాలు, అప్పుడు దేవుణ్ణి నమ్ముతావు. ఈ దేవుడు మనకు, అందుకే మైండ్ డెప్త్ లోతుగా లేని వాళ్ళు మళ్ళీ దేవుణ్ణి తెలుసుకొని కూడా దేవుణ్ణి వదిలేస్తూ ఉంటారు. ఎందుకు? వాళ్ళ అద్భుతాల కోసమే దేవుని దగ్గరకు వస్తారు, అవి జరగలేదని మరి దేవుణ్ణి వదిలేస్తారు. అట్లా కాదు, చిన్నప్పుడు స్పూన్ ఫీడింగ్ ఉంటుంది కాబట్టి దేవుడు కూడా ఏం చేస్తాడు, తినిపించుంటాడు మీకు అన్నం, అందుకే మీకు అద్భుతాలు జరుగుతాయి. ఆ తర్వాత ఇంక దేవుడు మనలాగా కాదు, 20 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చినా కూడా తినిపిస్తూ ఉంటారనుకో, దేవుడు ఒక్కడు తినిపించాడు. అట్లా మీ పాస్టర్ వండి మీ ముందర వాక్యం పెట్టినప్పుడు మీరు కూర్చొని తినాలి. మీరు కూర్చొని తినడం అంటే మీ కష్టంలో వచ్చినప్పుడు క్రీస్తే నా సహాయకుడు, ఆయన నన్ను ఎప్పుడు విడువడు ఎడబాయడు అని చెప్తావే, అదే అన్నం తినడం అంటే. అదే అన్నం తినడం అంటే అదే. కొంచెం లోతుగా వెళ్దాము. ఓకే, ఆదికాండము 2వ అధ్యాయం 15వ వచనం. దేవుడు యాక్చువల్గా ఫస్ట్ భూమి చేసినప్పుడు ఏం చేసినాడంటే, అన్ని లోకాన్ని వెలుగు అంతా సృష్టి చేసినప్పుడు ఏం చేసినాడంటే, ఆదాము ఊరికే కూర్చోబెట్టలేదు ఆదాంని. దేవుడికి పని చేయని వాళ్ళంటే అసలు ఇష్టం ఉండదు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి పని పెడతాడు ఆయన. ఏం చేసినాడంటే ఒక పని పెట్టినాడు దేవుడు. అందుకే ఇక్కడ ఉంటుంది ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనంలో, మరియు దేవుడైన యెహోవా, అందరూ జాగ్రత్తగా చూడాల, మరియు దేవుడైన యెహోవా నరుణ్ణి తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకు దానిని కాచుకొనుటకు దానిలో ఉంచెను. దీన్ని అండర్లైన్ చేసుకోండి. సేద్యపరచుటకును కాచుకొనుటకును దానిలో ఉంచెను. ఆదాంని చేసి ఏం చేశాడంటే, ఏదేను తోటలో పెట్టి నీవు దాన్ని సేద్యపరచాలి, దాన్ని నీవు కాయాలి అని చెప్పినాడు. అంటే సేద్యపరచడం అంటే కల్టివేషన్ అంటారు ఇంగ్లీష్లో. అంటే దాన్ని నీవు ఒక పొలాన్ని తీసుకొని దాన్ని సేద్యం చేయాలా, విత్తనాలు వేయాలా, నీళ్లు పోయాలా, ఇంకంత ప్రాసెస్ అంతా చాలా ఉంటుంది. ఫైనల్గా ఏం చేయాలంటే, మనం అనుకున్న ఫలాలు వచ్చినాక కూడా ఏవి ఇట్లా అడవి పందులని పురుగులని ఏమీ రాకుండా దాన్ని కాచుకుంటూ పంటను కోసుకునే వరకు చూసుకోవాలి. అవునా? నిజమేనా? నువ్వు ముందంతా ఎంత కష్టపడినా అవి ఫలాలు వచ్చినాక నువ్వు పట్టించుకోలేదనుకో, నీ శ్రమ అంతా వృధా అయిపోతుంది, నీళ్ళల్లో పోసినట్టే అయిపోతుంది. నువ్వు దాన్ని కొంచెం నెగ్లెక్ట్గా ఉన్నావంటే అంతా వెళ్ళిపోతుంది, నువ్వు కష్టపడి సంపాదించి తెచ్చుకున్న పంట మొత్తం వెళ్ళిపోతుంది. అందుకే ఏమన్నాడంటే దేవుడు, ఆ తోటలో పెట్టేసి నీవు దాన్ని కాయాలి, నీవు దాన్ని సేద్యపరచాలి అని చెప్పినాడు. సేద్యపరచడం వరకు ఓకే, దాన్ని ఏం కాస్తాడు? ఎందుకంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అదే 2వ అధ్యాయం 19వ వచనం పెట్టి, దేవుడు ఏం చేస్తాడంటే, అలా ఏదైనా తోటలో పెట్టిన తర్వాత ఎవ్వరూ తోడు లేరు అని చెప్పేసి ఆదాము కోసం ఇక్కడ చెప్తాడు. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టనో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను.
జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. ప్రతి చిన్న పురుగు నుంచి, జంతువుల నుంచి, పక్షుల నుంచి అన్నీ తీసుకొచ్చి ఆదాము ముందు నిలబెట్టాడంట. వాటికి ఆదాము పేర్లు పెట్టాలి అని. అంటే అర్థం ఏమి? ప్రతి పక్షి, జంతువు, ప్రతి ఒక్కటి ఆదాము అధికారం కింద ఉన్నాయి. మనం వెళ్ళి సింహం ముందు నిలబడతామా? లేదు. ఈయన ముందు వచ్చి అది కుక్క పిల్ల లాగుంటే దానికి పేరు పెట్టి పంపించాడంట. నీ పేరు సింహం, నీ పేరు పులి. అంటే ప్రతి ఒక్కటి ఆదాము చెప్పినట్లు వింటున్నాయి. అవి ఏమి అంటే అవి సహాయం చేస్తున్నాయంట ఆదాము కోసం పని చేస్తున్నాయంట. అవన్నీ చేసి కూడా దేవుడు ఏమంటాడంటే, ఇవన్నీ ఉన్న ఆదాముకు సరి అయిన సహకారి లేదు అని మళ్ళీ హవ్వను సృష్టించినాడు. కానీ ఫస్ట్ వీటన్నిటిని తీసుకొచ్చాడంట. కూర్చొని చూస్తున్నాడంట దేవుడు, నా కొడుకు ఏం పేర్లు పెడతాడు వీటికి, నేను చూస్తాను అని చూస్తున్నాడంట. అంటే ప్రతి ఒక్కటి ఆదాము అధికారం కింద ఉన్నాయి. అంటే అవి ఏ హాని చెయ్యవు. ఇప్పుడు తోటలో ఏమన్నా వేసాడు అనుకోండి, మామిడి తోట వేసినాడు ఆదాము, ఆ తోటను కోతులు పోయి ఏం నాశనం చేయవు. ఎందుకంటే పేరు పెట్టి పెంచింది ఆదామే. ఆదాము ఎట్లా చెప్తే అట్లా ఉంటుంది. మరి దేనికి ఎందుకు దేవుడు కాచాలి అన్నాడు? ఏం కాస్తాడు? సేద్యపరచడం వరకు ఓకే, కల్టివేషన్ వరకు ఓకే, దాన్ని మీరు గార్డ్ చేయాలా అని ఆదాంకి చెప్పినాడు. నువ్వు దాన్ని ప్రొటెక్ట్ చేయాలి, కాపాడాలి అని చెప్పినాడు. దేని నుంచి కాపాడతాడు ఆదాము తోటను? ఎప్పుడన్నా ఆలోచించారా? దేని నుంచి కాపాడతాడు? అంత భూమి అంతా తన ఆధీనంలోనే ఉంది. దేని నుంచి కాపాడతాడు? ఎప్పుడైనా కాపాడాలి, జాగ్రత్త అని మనం ఎందుకు చెప్తాం? బయటికి వెళ్ళే వాళ్ళకి జాగ్రత్త అని చెప్తాం. ఎందుకు? యాక్సిడెంట్లు అవుతాయని, పిల్లలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమన్నా ప్రమాదం అంటే, ఒక ప్రమాదం పొంచి ఉంది, ఇంటి దగ్గర మొక్కలు కూడా నాటితే ఫెన్సింగ్ వేస్తారు. పక్షులు తీసుకుంటాయనో, కుక్కలు వచ్చి తీసేస్తాయనో. వేసుకుంటామా మనందరము? మొక్కలు వేసుకున్న వాళ్ళు వేసుకుంటారు. ఎందుకు? ఒకటి వచ్చి ఆ చెట్టును నాశనం చేస్తుంది, పంటను నాశనం చేస్తుంది అని మనం దాటి చుట్టూ ఫెన్సింగ్ వేసుకుంటాం. అలా అంటే దాని నుంచి కాపాడుకుంటాం. ఇక్కడ కూడా దేవుడు ఆదాముకు కాయాలి తోటను, ఒక దాని నుంచి కాపాడాలి అంటున్నాడు. మరి ఎందుకు అంటున్నాడు? అసలు నాకు అనిపిస్తుంది, భూమి మీద ముందు ఆదాము కంటే ముందు ఎవరున్నారు తెలుసా? సైతాను ఉన్నాడు. హల్లెలూయా. సైతాను తన సింహాసనాన్ని దేవుని సింహాసనానికి ఊహించుకున్నాడంట. అంతే, ఏమీ అనలేదు. అసలు ఫస్ట్ సిన్ జరిగింది ఎక్కడ తెలుసా? మైండ్లోనే. మొదటి యుద్ధం ఎప్పుడు జరిగింది తెలుసా? ఇంకా భూమి సృష్టి కూడా జరగలేదు. ఫస్ట్ యుద్ధం జరిగింది మైండ్లోనే. దట్ ఈస్ ద ఫస్ట్ బ్యాటిల్. ఇంకా భూమి కూడా సృష్టి కాకముందే మైండ్లో యుద్ధం జరిగింది. మైండ్లో అనుకున్నాడంట సైతాను, నా సింహాసనం కూడా దేవుని బాగా ఉండింటే బాగుండు అని. ఇంకంతే. పాపం దేవుని ఒక్క మాట అనలేదు, ఏమీ అనలేదు. మనస్సులో అనుకున్నాడంట, ఎవరితో కూడా షేర్ చేయలేదు అసలు. అంతే, పైనుంచి తొక్కితే కింద వచ్చి పడినాడు. అంటే ప్రతి పాపము, ప్రతి నొప్పి, ప్రతి బాధ ఎక్కడ మొదలవుతుంది తెలుసా? మనస్సులోనే మొదలయ్యేది. అసలు మనకు అనారోగ్యం ఎట్లొచ్చింది తెలుసా? దాని మూలం ఏం తెలుసా? పాపం కాదు, నీ మనస్సే. అంటే సైతాను నుంచి మీరు ఈ తోటను కాపాడుకోండి అని చెప్తున్నాడు దేవుడు. అప్పుడు వాళ్ళు తోటను కాయండి అంటే సాతాను వచ్చి పండ్లు తింటాడని కాదు, ఈ తోటలో మీరున్నారు, మీరు కాచుకోండి మిమ్మల్ని మీరు సాతానుకు దొరకకుండా అని. అది తోటను కాయడం అంటే. ఆ మాట చెప్పినా కూడా ఏం జరిగింది తెలుసు మనందరికీ. ఆదాం లేనప్పుడు సాతాను పాము రూపంలో వచ్చి హవ్వతో మాట్లాడి, అంటే సరిగా కాయలేకపోయినాడు ఆదాము, మనస్సును కాచుకోలేకపోయినాడు, సాతాను దూరినాడు. అలానే ఇప్పుడు కూడా సాతాను దూరుతూ ఉండేది. తను ఏ పాపం చేసినాడో, ఏ సిన్ చేసినాడో, ఎలా అయితే పడిపోయినాడో, వానికి ఉన్నది ఒకే ఒక స్ట్రాటజీ ఫ్రమ్ ద బిగినింగ్. సిన్స్ బిగినింగ్ ఒకటే స్ట్రాటజీ. ఏంటంటే మనసులో వీళ్ళని ఓడగొడితే అయిపోయింది. వీళ్ళకి అనారోగ్యం తీసుకురావచ్చు, వీళ్ళని పాపంలో పడేయచ్చు, వీళ్ళకి అప్పుల్లో ముంచేయచ్చు, వీళ్ళని డిప్రెషన్లో పెట్టచ్చు, ఇంకా నీ జీవితం ఇంత బయటికి రాలేవని చెప్పేయచ్చు. దాన్ని వీళ్ళు ఒప్పుకున్నారంటే ఇంకా వాళ్ళ జీవితం అలానే ఉంటుంది. యు ఆర్ ద రియల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ యువర్ మైండ్.
నీ మనస్సులో నువ్వు ఏం ఆలోచిస్తున్నావో అదే నువ్వు. అందుకే వాట్ యు డూ విత్ యువర్ మైండ్ ఈజ్ సో ఇంపార్టెంట్. నీ మైండ్తో నువ్వు ఏం చేస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. అసలు నువ్వు డబ్బు సంపాదించడం కంటే ఇంపార్టెంట్ ఏం తెలుసా? నీ మనసులో నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు పడుకునే ముందు ఏం ఆలోచిస్తున్నావు, పొద్దున్న లేస్తూనే నువ్వు ఏం ఆలోచిస్తున్నావు, డైలీ నువ్వు పనులు చేసుకునేటప్పుడు ఏం ఆలోచిస్తున్నావు, అది చాలా ఇంపార్టెంట్. అదే నీ ఎక్స్ప్రెషన్, అదే నీ రియల్ ఎక్స్ప్రెషన్. అందుకే సాతాన్ ఏం చేస్తాడంటే నీ మైండ్తో గేమ్స్ ప్లే చేస్తాడు. వాని స్ట్రాటజీస్ అన్నీ అవే. అందుకే హవ్వతో ఏమంటాడు ఒకసారి చూద్దాం. జెనసిస్ చాప్టర్ 3 verse 1. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఆ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. వాడికే కన్ఫర్మ్ లేదు, అడుగుతున్నాడు ఊరికే ఆ స్త్రీతో, ఇది నిజమా? ఆ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా? అంటే ఒక అనారోగ్యాన్ని ఏమన్నా ఇచ్చాడా సైతాను హవ్వకి? అవమానించాడా? నువ్వు తక్కువ అని మాట్లాడా? ఏమీ చేయలేదు. పోనీ హవ్వ అధికారాన్ని ఏమన్నా తీసుకున్నాడా? ఏమీ చేయలేదు. ఒక్క మాట అన్నాడు, ఇది నిజమా? ఆ చెట్లు పండు తినొద్దని అన్నాడా? ఏదన్నా తినొద్దన్నాడా? అంటే ఫస్ట్ యుద్ధం మొదలైంది ఎక్కడంటే మైండ్లో. ఆ మైండ్లో మొదలయ్యి ఏమైందంటే హవ్వ ఆ మైండ్లో ఓడిపోయింది. వాని మాటలు నమ్మింది, దానికి తల వంచింది, తనకు దేవుడిచ్చిన అధికారాన్ని మొత్తం వదిలేసుకుంది. ఎప్పుడైతే ఆ ఆలోచనను ఎంటర్టైన్ చేసింది, అవును కదా ఈ చెట్లు పండ్లు చాలా బాగున్నాయి కదా, చాలా రమ్యంగా ఉన్నాయి, అందంగా ఉన్నాయి, అవి తింటే దేవదూతల వల్లే అయిపోతారని చెప్పినాడు కదా సైతాను, ఒకసారి ట్రై చేద్దాం పోయేదేముంది అని ట్రై చేసింది. ట్రై చేసింటే అప్పుడేం జరిగింది? దాన్ని దేవుడు పాపము అన్నాడు, ఆజ్ఞాతిక్రమము అన్నాడు, మీరు శపించినాడు భూమిని, కష్టపడి సేద్యం చేసుకోండి అన్నాడు, కష్టపడి నువ్వు పిల్లల్ని కంటావు అన్నాడు, తోటలోంచి వెళ్ళగొట్టినాడు. ఎన్ని జరిగినాయి ఒక్క ఆలోచనకే. నిజమేనా? ఒక్క ఆలోచన వల్లే కదా. ఒక్క ఆలోచన. అసలు సైతాన్ ఏమీ చెయ్యడు. అందుకే ఎవ్రీ సెకండ్ ఈజ్ టెస్టింగ్ ఇన్ అవర్ లైఫ్స్. ఇది అసలు ఎన్నిసార్లు మీరు రాసుకొని మీ డైరీలో మెయిన్ పేజ్లో రాసుకోవాలి. ఎవ్రీ సెకండ్ ఈజ్ ఎ టెస్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. ప్రతి క్షణము నువ్వు ఏదో పాపం చేస్తేనో వ్యభిచారం చేస్తేనో కాదు, స్టిల్ ఇప్పుడు నువ్వు వాక్యం వినేటప్పుడు కూడా కొంతమంది నిద్రపోతుంటారు, కొంతమంది ఆలోచిస్తుంటారు, ఇంటికి వెళ్ళినాక ఏం తినాలి అని ఆలోచిస్తుంటారు. ఏం తినాలి, మధ్యాహ్నం కర్రీ తక్కువ ఉంది, ఇప్పుడు ఏం చేసుకోవాలి, మళ్ళీ చేసుకోవాలన్నా, పోయేటప్పుడు హోటల్లో కొనుక్కొని పోవాలన్నా అని ఆలోచిస్తూ ఉంటారు. అది టెస్టింగే, దేవుడు చూస్తూ ఉంటాడు పైనుంచి. ఈ వాక్యము నీలేకి మైండ్లేకి వెళ్ళకుండా సాతాను దొంగలు ఇచ్చేస్తూ ఉంటాడు. సాతాను ఇస్తుంటాడు, ఏం తింటావు పోయినాక, ఏం తింటావు అని చెప్తా ఉంటాడు. ఈడ వాక్యం వినకుండా నువ్వు ఊరికే తల ఊపుతావు మైండ్లో, ఇంటికి పోయినాక ఏం తినాలా అని నువ్వు ఆలోచిస్తున్నావా, ఆ క్షణం నువ్వు ఓడిపోయినావు. అయితే రేపు పొద్దున్న లేస్తూనే వేరే ఊరికి వెళ్ళాలి, ఇంకా నేను బట్టలు సర్దుకోలేదని ఆలోచిస్తున్నావా, ఈడ కూర్చొని ఓడిపోయినట్టే నువ్వైతే. నీ భర్త లేనప్పుడు నీ భర్తను తిట్టుకుంటున్నావా, నువ్వు ఓడిపోయినట్టే. నీ భార్యను చూసి అసహించుకుంటున్నావా? వేరే భార్యలే, వేరే వాళ్ళ పెళ్లి చేసుకున్న అమ్మాయిలే నీకు బాగా కనిపిస్తున్నారా? వాళ్ళే అందంగా కనిపిస్తున్నారా? వాళ్ళు చక్కగా తెలివిగా కనిపిస్తున్నారా? నువ్వే పాపం చేయలేదు వాళ్ళతో, కానీ నీకు నీ భార్య నచ్చదు, పక్కన అమ్మాయి నచ్చుతుంది. ఓడిపోయినట్టే నువ్వు. జస్ట్ నీ తలంపుల్లో ఓడిపోయినట్టే. తలంపుల్లో ఓడిపోయినావంటే దట్ ఈజ్ యూ అని అర్థం. యు ఆర్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ యువర్ మైండ్ సెట్. అందుకే దేవుడు మనల్ని చూసినప్పుడు మన శరీరం కనపడదు, మన ఆలోచనలు, మన ఆలోచన ద్వారా మనం మాట్లాడే మాటలు ఒక రూపమై కనిపిస్తాయి. ఎంతమందికి, చాలామందికి అర్థమైండదు నేను చెప్పింది. మరి దేవుణ్ణి ఎందుకు వాక్యం అన్నారు? ఆయనే వాక్యము, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని ఎందుకన్నారు? వాక్యం మనిషి దేవుడు ఎలా అవుతాడు? ఆ వాక్యానికి ఒక రూపం ఇస్తే దేవుడైనాడు.
ఈ వాక్యానికి బైబిల్కి ఒక రూపం ఇస్తే, అందుకే వాక్యమే శరీరధారి అయి భూమి మీదకి వచ్చింది అంటారు. అంటే ఆ వాక్యానికి ఒక రూపం ఇస్తే యేసుప్రభు ఎలా అయినాడో, నీ మాటలన్నిటికీ ఒక రూపం ఇస్తే నువ్వైతావు. ఇంకా రాసుకోండి, మీరు ఎంత భయంకరమైన మాటలు మాట్లాడతారో మీకే తెలుసు. మీరు ఎలా మనుషుల్ని మనసులో తిట్టుకుంటారో మీకే తెలుసు. మీరు అసలు తిండిని కంట్రోల్ చేసుకోలేరు, దేన్ని కంట్రోల్ చేసుకోలేరు. అందరి మీద అధికారం చూపించాలనుకుంటారు, ప్రతి ఒక్కరిని కాలు కింద పెట్టుకోవాలనుకుంటారు. లేదంటే చాలా భయపడుతూ ఎప్పుడు నిరాశ మాటలు మాట్లాడుతూ ఉంటారు. వాటన్నిటికీ రూపం ఇస్తే నువ్వే. ఇంకా సాతానుకు నిన్ను చూస్తే భయం ఎందుకు? ఏం భయపడాడు వాడు, అసలు ఎప్పుడు బాధపడతా భయపడతా తిట్టుకుంటా ఉంటాడు. అదే నీ రూపం అంట. ఇక నువ్వు అందంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, డబ్బు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నీ రూపము ఒక దేవదూతకి దురాత్మకు అలానే కనిపిస్తూ ఉంటుంది. నీవు యేసయ్య బిడ్డవే కదా, ఆ దేవుడు చేసిన సృష్టివేగా నువ్వు. ఆ దేవుని వాక్యానికి రూపమిస్తే దేవుడైనప్పుడు నీ మాటలకు రూపమిస్తే నువ్వైతావు. నేను ఫస్ట్ టైం ఈ విషయం తెలుసుకున్నప్పుడు ఏడ్చిన ఆ రోజు నైట్ ఎంతసేపో. దేవా, నీ దృష్టిలో నేను ఇంత భయంకరంగా ఉన్నానా? నేను ఎప్పుడు మారుతానైనా అని. ఎప్పుడు మారుతాను? ప్రతి క్షణంలో వాక్యాన్ని నేను ఎప్పుడు చూస్తాను? ఇప్పటికీ స్టిల్ నాకు చాలా భయమే. ఇది నేను అట్లీస్ట్ 2-3 డేస్కి ఒకసారి నాకు ఇది గుర్తొస్తూ ఉంటుంది. ఏదైనా ఒక భయంకరమైన సంఘటన జరిగినప్పుడు, లేకుంటే చాలా ఫాస్ట్గా వెళ్ళినప్పుడు గుండె కొట్టుకుంటుంది చూస్తారా, ఆగమన్నా ఆగనే ఆగదు. అంత భయపడినా నేను ఈ వాక్యం విన్నప్పుడు. ఈ వాక్యం నాకు తెలుసుకున్నప్పుడు, దేవుడు చెప్పినప్పుడు నాకు రూపం ఇస్తే నా వాక్యానికి రూపాన్ని నేను ఎలా అయ్యానో నీ మాటలకు నువ్వే రూపం అన్నప్పుడు భయపడిపోయినా. ఆ రోజు తినలేకపోయినా. మీరు నమ్ముతారో లేదో, నేను వాక్యానికి అంత విలువ ఇస్తాను, అంత నమ్ముతాను నేను వాక్యాన్ని. నా మాటలకు రూపం నేనా? అసలు దేవుడు నన్ను ఎట్లా భరిస్తున్నాడు, నన్ను ఎట్లా క్షమిస్తున్నాడు, నువ్వు ఎంత గొప్పవాడివి నాయనా. అంటే నా రూపం అంత అసహ్యంగా ఉన్నానా నేను చూడ్డానికి? ఇంత అసహ్యంగా ఉన్నా దేవుడా, నువ్వు నన్ను ఎన్నుకున్నావు, నన్ను వాడుకోవాలనుకుంటున్నావా, నువ్వు ఎంత గొప్పవాడివి నాయనా అని ఏడ్చినా నేను. మీరు మెడిటేట్ చేయాల వాక్యం విన్నప్పుడు, ఏదో ఊరికే రాసుకొని పోవడము. నిజంగా మీరు వాక్యం కొరకు మీ హృదయాన్ని తెరుచుకొని ఉంటే గన్ షాట్గా మీ హార్ట్కి తగులుతాయి. మీరు ఏమి జస్ట్ ఫర్ టైం పాస్కి వస్తే తగలవు అవి. ఒక్కరన్నా భయపడినారా? మీ వాక్యం వింటే రూపం మీరే అంటే ఒక్కరన్నా భయపడినారా? మీలో భయపడినారా? మీరు భయపడలేదంటే మీకు వాక్యం ఎక్కలేదనే. హల్లెలూయా. ఆలోచించండి, ఎవరినైనా తిట్టేటప్పుడు లేదంటే ఎక్కువ బాధపడేటప్పుడు ఆలోచించండి, అమ్మో ఈ వాక్యం రూపం నేనేనా? నేను ఇంత భయపడితే సాతాను నీకు ఎలా భయపడతాడు? మళ్ళీ ఇట్స్ ఎ బిగ్ మిస్టరీ, బిగ్ 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 మిస్టరీ. అసలు ఇది మీరు లైఫ్లో ఎప్పటికీ మర్చిపోకూడదు. అది నువ్వు ఎంత గొప్ప అభిషిక్తునివైనా ప్రాఫెట్వైనా ఈ మాట మర్చిపోతే కష్టం. ఎందుకంటే మన నిజమైన యుద్ధభూమి ఏది? మనస్సు. నిజమైన యుద్ధభూమి మనస్సు. ఆ మనస్సుని మనం ఎప్పుడు వాక్యం ఏం చెప్తుంది అని చూడాలా. పాత మనస్సు కలిగి ఉండకూడదు. కొత్త మనస్సుని, కొత్తగా మనస్సు మార్చుకోవడానికి ప్రయత్నిస్తూ 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 చివరి వరకు ఈ భూమి మీద నీది ఏది చివరి రోజో ఆ రోజు వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. నువ్వు నిత్య విద్యార్థిగానే ఉండాలి. మన భాషలో అయితే నిత్య విద్యార్థి అంటారు. అంటే ఎవ్రీడే నువ్వు స్టిల్ లర్న్ చేస్తూ నేర్చుకుంటూ అలా ట్యూన్ అవుతూ మైండ్లో వాక్యం పెట్టుకుంటూ హృదయం మీద వాక్యాన్ని రాసుకుంటూ ఆ వాక్యం ఎలా చెప్తే మారుతూ నువ్వు అలానే ఏమంటారు, నీ మాటలు నువ్వు అయినప్పుడు, నీ మాటలు వాక్యమైనాయి అనుకో, అప్పుడు నువ్వేమవుతావు? వాక్యమవుతావు నువ్వు. అప్పుడు నువ్వు నిజమైన యేసయ్య బిడ్డవే. నిన్ను ఆయన వాక్యంలాగా నిన్ను చూస్తున్నాడు. భూమి మీద నడిచే వాక్యంలాగా నిన్ను చూస్తున్నాడు ఆయన. హల్లెలూయా. చూద్దాం నెక్స్ట్. అందుకే మనం ఎప్పుడు పాతవి ఆలోచించి పాతవి చేసి
అందుకే పౌలు అంటాడు, పౌలుకు బాగా తెలిసి విషయం, అందుకే నా శరీరాన్ని నీకు సమర్పిస్తాను నాయన, ఇది నా మాట వినదు, ఎప్పుడు నాకు పాత మైండ్ సెట్టే ఇస్తుంది, అందుకే నా శరీరాన్ని నీకు సమర్పిస్తున్నా అని చెప్తాడు. చూద్దామా వర్స్, రోమా పత్రిక 12వ అధ్యాయం, రోమన్స్ 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మనసు మార్చుకోవడమే సేవ అని చెప్తాన్నాడు చూడు, ఇంకా ఏం చెప్పాలో నేను. ఎవరికో పోయి వాక్యం చెప్పడం కాదు, ఫస్ట్ నీ మనసు మారిందా నువ్వు సేవ చేసినట్టే అని చెప్తున్నాడు. నాకే స్టన్నింగ్ ఉంది అసలు ఈ వాక్యం వింటుంటే. ఇట్టి సేవ మీకు ఇది మంచిది చాలా. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ, అంటే దేవునికి అనుకూలమైనది ఏది, దేవునికి సరిపోయేది ఏది అంటే సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొంచున్నాను. బతిమాలుతన్నాడట, బంగబోతున్నామంటారు, మన భాషలో బంగబోవడం అంటారు. బతిమాలుతన్నాడు, బుజ్జి నాన్న కన్నా మీ శరీరాన్ని సమర్పించుకోండి నాయన, పాత మనసు పెట్టుకోవద్దండి, పాత మనసు పెట్టుకోవద్దండి అని గడ్డం పట్టుకొని బతిమాలుతన్నాడు. అలా పాత మనసును పెట్టుకోకుండా కొత్త మనసు కలిగి ఉండాలంటే ఎట్లా అంటే మీ శరీరాన్ని మీరు సమర్పించుకోండి. శరీరాన్ని సమర్పించుకోవడం అంటే మనసు ఏం చెప్తే అది వినకూడదు, ఇంకా నీకు ఇష్టమైనవి ఏవి నువ్వు చేయకూడదు అని దాని అర్థం. నీ మనసు ఏం చెప్పినా వినకూడదు. నీ మనసు భయపెడుతుంది నిన్ను, బాధ పెడుతుంది నిన్ను, హింసిస్తుంది నిన్ను, ఎప్పుడు పక్కన వాళ్ళని తిట్టుకునేలాగా చేస్తుంది నీ మనస్సు నిన్ను. కానీ మనమేంది, జీవయాముగా శరీరాల్ని సమర్పించేసినామంట. యాక్చువల్గా మనం పాత మైండ్ సెట్ ఏంటంటే తిడితే తిరిగి తిడతాం. ఎవరన్నా తిడితే తిట్టలేని ధైర్యం లేని వాళ్ళు ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటారు. అనుకున్నవన్నీ జరగలేదని బాధపడతా ఉంటారు. ఒంటరి వాళ్ళము, నా భర్త మారలేదు, నేను ఒక్కడనే మారినా అని, నేను ఒక్కదాన్నే మారానని, మా ఆయన ఎప్పుడు మారతాడని, నా పిల్లలు ఎప్పుడు మారతారని ఒంటరిగా కూర్చొని ఒక నిరుత్సాహంతో ఏడుస్తూ ఉంటావు. అది శరీరం చెప్తుంది, నువ్వు ఏడువు, నువ్వు బాధపడు, నీ పరిస్థితి మారదు అని చెప్తా ఉంటుంది అది. అందుకే ఆ పరిస్థితి మీరు మారరు, అందుకే మీ మనస్సుది ఏది వినద్దండి. అంటే అర్థం ఏంటంటే సజీవ యాగముగా మన శరీరాలను సమర్పించడం అంటే అది. ఊరిక ప్రేయర్లో నాయన సమర్పించేస్తాను నీకు, నన్ను నేను అందరూ సమర్పించడం అంటే సేవకు సమర్పించుకోవడం అంటారు. సేవకు సమర్పించుకోవడం కాదు, ఫస్ట్ నీ శరీరాన్ని సమర్పిస్తేనే దేవుడు నిన్ను సేవకు తీసుకుంటాడు. హల్లెలూయా. శరీరాన్ని మనసుని కంట్రోల్ చేసుకోలేని వాడిని దేవుడు తీసుకోడు. కనీసము శరీరాన్ని కంట్రోల్ చేసుకోవాలన్న ఇన్ఫర్మేషన్ తెలిసి దానికి ప్రయత్నిస్తున్న వాడిని కూడా దేవుడు తీసుకుంటాడు. కానీ అసలు దాని గురించే తెలియకుండా సేవక్ అనే అంటే వాడుకో అంటే దేవుడు ఏమి వాడుకోడు. ఎప్పుడు అనుక్షణము నీ శరీరాన్ని చంపేస్తుండాలి. సజీవ యాగముగా నా శరీరాన్ని యేసయ్యకు సమర్పిస్తున్నా అని పలుకుతా ఉంటే ఖచ్చితంగా అది మైండ్లోకి వెళ్ళి మారుతుంది అని. అందుకే ఈ బ్యాటిల్ అనేది ఇది ఎండ్ అయిపోయే బ్యాటిల్ కాదు ఇది. అందుకే రియల్ బ్యాటిల్ ఈజ్ అవర్ మైండ్. అంటే అది ఎప్పుడు అనుక్షణము యుద్ధము జరిగే సమయం అది. అనుక్షణము నువ్వు హ్యాపీ మూమెంట్లో ఉన్నావా, నువ్వు యుద్ధం చేయాలి. బాధలో ఉన్నావా, యుద్ధం చేయాల్సిందే. ఎంతూజియాజంలో ఉన్నావా, యుద్ధం చేయాల్సిందే. ఒకరిని దండిస్తున్నావా, యుద్ధం చేసే సమయమే అది. తింటున్నావా, యుద్ధం చేసే సమయమే. నువ్వు ఏమి చేస్తున్నా అది యుద్ధం చేసే సమయమే. ఎందుకంటే నీ మైండ్ ఎప్పుడు ఆన్లో ఉంటుంది. మైండ్ ఆఫ్ అయినప్పుడే ఇంకప్పుడు బ్యాటిల్ ఉండదు. కానీ నువ్వు మైండ్ ఆఫ్లో ఉన్నా కూడా కొంతమందికి పిచ్చి డ్రీమ్స్ అన్నీ వచ్చి దాంట్లో కూడా యుద్ధాలు చేస్తూ ఉంటారు. ఎందుకు? మార్నింగ్ అంతా శరీరంలో లోకంలో అంతా నింపుకొని ఉంటారు. దాన్ని ఎంతో జయించాలి అనుకున్నా మనం జయించలేము. అప్పుడే వాక్యం దగ్గరికి వెళ్ళాలా. దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుడు ఏమంటున్నాడు పెట్టుకోవాలా, డైరీ పెట్టుకోవాలా, రాసుకోవాలా, చదువుకోవాలా. నువ్వు ఒక విద్యార్థిలాగే దేవుని కుమారుడు కుమార్తెలాగా నా తండ్రి ఏం చెప్తాడు, నాకు ఏం ఆహారం ఇస్తాడు అని ఎప్పుడు ఆయన్ని కాచుకొని ఉండాల్సిందే. నిన్ను నువ్వు మార్చుకుంటూ ఉండాల్సిందే. అప్పుడే నీ మైండ్ సెట్లో నువ్వు ఎప్పుడు యుద్ధాన్ని గెలుస్తూనే ఉంటావు. ఓటం అనేదే ఉండదు నీకు.
అందుకే దేవుడు చెప్తాడు, నా వాక్యం ఎప్పుడు ఆయన వాక్యం మన దగ్గరే ఉంటుంది కదా, అందుకే నీకు ఓటమే లేదు అని చెప్పినాడు దేవుడు. వాక్యాన్ని మనకిచ్చాడు, అందుకే దేవుడు మీరు జయించిన వారి కంటే గొప్పవారు అని చెప్తాడు. ఎందుకంటే ఆ వాక్యం మనం ఎంత తప్పు చేసినా, ఎంత బాధపడినా వాక్యం మనల్ని వదిలేసి వెళ్ళిపోదు. పరిశుద్ధాత్ముడు మనల్ని వదిలేసి వెళ్ళిపోడు. నువ్వు ఎంత బాధపడుతున్నా లోపల నీకు పరిశుద్ధాత్ముడు ఎప్పుడో ఒకసారి చెప్తా ఉంటాడు. చూడు, నువ్వు కొద్దిగా ప్రార్థించే వ్యక్తివైతే, అప్పుడప్పుడన్నా కనీసం బైబిల్ చదివే వ్యక్తివైతే నువ్వు బాధపడద్దు, నువ్వు చర్చికి వెళ్ళు, లేకుంటే నీకు బాగా తెలిసిన వాళ్ళకు ఫోన్ చేసి వాక్యం మాట్లాడు అని పరిశుద్ధాత్ముడు చెప్తా ఉంటాడు. లేదంటే నీకు ఎప్పుడో ఒకసారి విన్న వాక్యము నిన్ను గుర్తొచ్చి పరిశుద్ధాత్ముడే మాట్లాడడము. మనస్సు ఒకటి చెప్తా ఉంటుంది, దేవుడు కొత్త మైండ్ సెట్ అంటాం కదా, ఆ కొత్త మైండ్ సెట్ ఎట్లా? పరిశుద్ధాత్ముని ద్వారా మాట్లాడుతుంది. అది పరిశుద్ధాత్ముని ద్వారా కొత్త మైండ్ సెట్ మాట్లాడుతుంది. లేదు నువ్వు అలా కాదు, నువ్వు బాధపడకు, నువ్వు ఈసారి చర్చికి వెళ్ళు, నువ్వు దేవుడు నీతో మాట్లాడతాడు. లేదు బైబిల్ చదువు, దేవుడు నీతో మాట్లాడతాడు, ఖచ్చితంగా నీ జీవితం మారుతుంది. అందుకే చాలామంది వీక్లో ఎంతో ఏడ్చి చర్చికి వచ్చి ఉంటారు, ఎంతో సంతోషంగా ఇంటికి వెళ్తాడు. అయ్యో మేము దేని గురించి ఏడ్చినామో దాని గురించే దేవుడు మాట్లాడినాడు అని. అందుకే మనం ఓడిపోయిన వాళ్ళం కాదు. నువ్వు ఓడిపోయింది, నా పరిస్థితి అయిపోయింది అనుకున్నావు, కానీ దేవుడు మళ్ళీ మాట్లాడి నీకు ఒక సొల్యూషన్ ఇచ్చినాడు. చూడండి, హల్లెలూయా. అందుకే మనం చర్చికి రావడం అనేది ఎప్పటికీ ఆపకూడదు. అసలు ఏది ఏమైనా సరే చర్చికి రావడం అనేది ఎప్పటికీ ఆపకూడదు. ఇంట్లో ఎవరికన్నా ఆరోగ్యం బాగాలేకుంటే అలా పర్లేదు, కానీ చూసుకోవాల్సిందే, ఒక రెస్పాన్సిబిలిటీ, బాధ్యత మీకుంటే తప్ప. నీకు బైబిల్ అంతా తెలిసినా నువ్వు చర్చికి వచ్చి కూర్చోవాల్సిందే ఆయన సన్నిధిలో. ఎందుకు? నువ్వు చర్చికి రాకపోతే దేవుడేం నిన్ను శిక్షించాడు. కొంతమంది అలా భయపడి వస్తారు, ఒక చర్చికి రాకపోతే దేవుడు శిక్షిస్తాడని, మేము అనుకునే దానికి అన్ని నెగిటివ్ జరుగుతాయని. చూద్దాం నిజంగా మైండ్ అనేది సాతాను ఎలా మ్యానిపులేట్ చేస్తాడు. నేను ఎందుకు మైండ్ ఈజ్ అ బ్యాటిల్ ఫీల్డ్ అన్నాను, ఒక 2 వర్సెస్ చూసి ఫినిష్ చేస్తాను. మొదటి రాజులు 19వ అధ్యాయం 2వ వచనం. తెలుసు కదా నేను దేని గురించి చెప్తున్నానంటే ఏలియా గురించి చెప్తున్నా. ఏలియా మైండ్ సెట్ ఎలా ఉంది, ఏలియా ఎలాంటి పోరాటాన్ని ఎదుర్కొన్నాడు, దానికన్నా ముందు తన మనస్సులో ఎలాంటి పోరాటాన్ని ఎదుర్కొన్నాడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఎవరు దేవుడు నిజమైన దేవుడు అని ప్రూవ్ చేయాలని ఒక టెస్ట్ జరిగితే, వేరే దేవతలన్నీ ఎంత ప్రార్థించినా ఎన్ని చేసినా ఏమీ కాదు, ఏలియా ప్రార్థిస్తానే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి అన్నీ దహించి వేస్తుంది. అలా జరిగినాక, ఆ ఇన్సిడెంట్ జరిగాక, ఇది యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపించెను, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక. నెక్స్ట్, కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణం కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బేర్షబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి, తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి యొక్క బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థించెను. ఈ జెజబెల్ ఏం చేస్తాదంటే, ఆ పైనుంచి అగ్ని దిగి వచ్చినాక యెహోవాయే నిజమైన దేవుడు అని అబద్ధ ప్రవక్తలను అందరినీ చంపేస్తారనమాట. చంపేస్తే వాళ్ళందరూ జెజబెల్ ప్రవక్తలు, ఆమె కింద పనిచేసేవాళ్ళు. ఆమె ఏం చేస్తుంది, లేదు ఏలియా నిన్ను చంపేస్తాను, నేను ఆ చంచిపోయిన వాళ్ళల్లో నిన్ను ఒకనిగా చేస్తాను, అలా చెయ్యకపోతే, నేను అలా చెయ్యకపోతే, ఏముంది ముందు వరుస పెట్టు, ఆమె అంటుంది నేను అలా నిన్ను చేయలేదనుకో, ఇదిగో ఒకని ప్రాణం వల్లనే చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక. ఆమె ఛాలెంజ్ చేస్తుంది, అలా చచ్చిపోయిన వాళ్ళల్లో నువ్వు కూడా ఒకని అయిపోతావు, అలా చేయకపోతే దేవుడే నాకు గొప్ప అపాయం కలుగజేస్తాడు అని చెప్తుంది. నెక్స్ట్ వర్స్ పెట్టు, ఫోర్త్ వర్స్ పెట్టు. దానికి అతను భయపడి ఏం చేస్తాడంటే, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మటుకు చాలు, నా ప్రాణం తీసుకొనుము అని ప్రార్థించెను.
ఇంకా వద్దు నాయనా, నేను బ్రతికి నీ కోసం ఎంతో పని చేసినా అయిపోయింది నా పని, ఇంకా నువ్వు నా ప్రాణాన్ని తీసేసుకో, నేను బ్రతకను. అంటే చూసినావా ఎంత మైండ్ను మ్యానిపులేట్ చేస్తున్నాడో సైతాను. అసలు సైతాన్ని మించిన పెద్ద మ్యానిపులేటర్ ఎవరు లేరు. అందుకే మనం చుట్టూ ఉండే వాళ్ళని గమనించుకోవాలా. వాళ్ళ వల్ల మనం ఏమన్నా ప్రొవోక్ అవుతున్నామా, వాళ్ళు మన మైండ్ని మ్యానిపులేట్ చేస్తున్నారా, నీకు నీ భర్త కొట్లాటలు పెడుతున్నారా చూసుకోవాలా. అందుకే నేను చాలామందికి చెప్తుంటా, మీ అమ్మ వాళ్ళతో ఎక్కువ మాట్లాడొద్దండి. ఎందుకంటే అమ్మతో ఎక్కువ మాట్లాడితే భర్తతో ఎక్కువ కొట్లాటలు ఖచ్చితంగా అవుతాయి. ఫస్ట్ మ్యానిపులేటర్ ఎవరంటే తల్లి, సెకండ్ మ్యానిపులేటర్ ఎవరంటే తండ్రి. నువ్వేం తక్కువ కాదు, నీ భర్తకి ఎదురు ఇచ్చినట్లు మాట్లాడు అని చెప్తారు వాళ్ళు. నిన్ను ఇంత ప్రేమగా పెంచుకున్నాం, మాట్లాడు ఎట్లయినా. కొడుకుకి అలాగే చెప్తారు, మన ఇంటికి వచ్చింది ఆమె నోరు లేస్తుంది ఎందుకు, నువ్వు భయం పెట్టుకోలేదు అని కొడుకుని మ్యానిపులేట్ చేస్తుంది తల్లి. ఇటు అటు ఎక్కువ తల్లులే మ్యానిపులేట్ చేసేది. బాగా ట్యూన్ చేస్తారు, కూర్చోబెట్టి వంటలు చేసి పెట్టి కూతురికి బాగా మైండ్ ట్యూన్ చేస్తారు. ఇలా మాట్లాడు, నువ్వు అలా మాట్లాడు, నీకెందుకు, వాళ్ళిద్దరు ఎట్లయినా మాట్లాడుకుంటారు, నీకెందుకు కొట్లాడుకుంటారు, కలుసుకుంటారో విడిపోతారో నీకెందుకు, వాళ్ళిద్దరినే వదిలేస్తే వాళ్ళు ఎప్పటికీ విడిచిపోరు, ఎంత కొట్లాడినా కలిసే ఉంటారు. అందుకే ఒక సమస్య వచ్చినప్పుడు ఫస్ట్ అమ్మ దగ్గరికి పరిగెత్తకూడదు, ఫస్ట్ సమస్య వస్తూనే దేవుని దగ్గరికి పరిగెత్తాలి. హల్లెలూయా, దేవుని దగ్గరికి పరిగెత్తాలి, ఆయన వాక్యం దగ్గరికి పరిగెత్తాలి. మనం కూర్చొని దేవుడా కాపాడు కాపాడు కాపాడు, మా ఆయన్ని మార్చి మీ ఆయన మారాడు, ఫస్ట్ నువ్వే మారాల. మీ ఆయన ఎంత చెడ్డవాడైనా ఆయన నుంచి మార్పు ఎక్స్పెక్ట్ చేయొద్దు. నీకు తెలుసు కదా ఆయన ఎప్పటికీ మారాడని, ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తావు నువ్వు? ఫస్ట్ నువ్వే మారాల. నువ్వు మారడం అంటే నేను మారాలి అని నిర్ణయించుకొని ఆయన ఏమన్నా భరించడం కాదు. మారడం అంటే వాక్యాన్ని నింపుకొని మైండ్తో అని అర్థం. ఒక మనిషి మారడం భూమి మీద అంటే ఏం తెలుసా? వాక్యాన్ని నింపుకోవడం అని. ఇంకా మారడం, ఇంకా నువ్వు ఏ విధంగా మారినా అది సైతానులో మారినట్లే. నువ్వు ఇంకా ఏ విధంగా మారినా సైతానులో మారినట్టే. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా సైతాను చెప్పింటే నువ్వు నిర్ణయం తీసుకున్నట్టే. నువ్వు మారడం ఏంటంటే బైబిల్ రొటీన్ వర్స్ చదవడం కాదు. నీ రొటీన్ బైబిల్ నువ్వు చదివినా నీ సమస్యకు పరిష్కారమైన వాక్యం ఏముంది అని నువ్వు వెతుక్కొని ఆ వాక్యం చదవాలా. అందుకే మనకు ఏవైనా వర్సెస్ ఏదైనా పాస్టర్ చెప్పినప్పుడు ఎక్కడన్నా వింటున్నప్పుడు మన సమస్యకు ఖచ్చితంగా నువ్వు ఆ హార్ట్ కలిగి ఉన్నావనుకో, నీ సమస్యలో ఖచ్చితంగా నీకు కావాల్సిన వర్స్ దేవుడు ఇస్తాడు. ఎందుకంటే చెప్పినాడు కదా ఆయన, నా గొర్రెలు నా స్వరాన్ని వినును అని. మనమంతా ఆయన గొర్రెలమే కదా. చెప్దామా నేను ఆయన గొర్రెను అన్నామా? అయితే నువ్వు ఆయన స్వరాన్ని వింటావు. నువ్వు కూర్చొని అదే పనిగా బైబిల్ అంతా తిప్పుకున్నా నువ్వు ఆయన వింటావు, ఆయన స్వరాన్ని వింటావు. అది ఎందుకో పాస్టర్ ఆ రోజు నీకు కావాల్సిన వాక్యమే చెప్తాడు. వెంటనే ఆ వర్స్ రాసుకోవాలా. ఊరికి ఆనందంగా నవ్వుతా వాక్యం బాగుందని ఇంటికి పోయేది కాదు. వెంటనే ఆ వర్స్ రాసుకొని దాన్ని పలకాలి. నువ్వు గదిలోకి వెళ్ళి, ఇదిగో దావీదు చెప్తాడు కదా, నా ప్రాణమా నువ్వు ఎందుకు కుంగిపోయావు అని. నువ్వు కూర్చొని నీ సమస్యకు పరిష్కారమైన ఆ వర్స్ని నీవు చెప్పాలా, నీ హృదయానికి చెప్పుకోవాలా, నీ మైండ్ మారాలా. అప్పుడు నిజమైన యుద్ధంలో నీవు గెలిచినట్లే. ఇక్కడ ఏలియా చూద్దామా, ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చిందంటే ఇంతవరకు బైబిల్లో ఏ స్టోరీ చూసినా కూడా మనము ఆకాశం నుంచి అగ్ని తీసుకొచ్చిన ప్రవక్త ఎవ్వరూ లేరు, ఒక్క ఏలియా ఒక్కడే ఉన్నాడు. అందుకే మనకు విశ్వాసం గురించి ప్రార్థన గురించి చెప్పేటప్పుడు సువార్తల్లో కూడా ఏం చెప్తారంటే ఏలియా మన వంటి మనుష్యుడే కదా అంటారు. అంటే ఆయన ఒక మనిషిలాగా ఎవరు చూడట్లేదని ఆయన దైవంలాగా చూస్తున్నారు. అసలు ఆ ఇన్సిడెంట్ అయిపోయినా కూడా వర్షము 3 ఏళ్ళ నుంచి వర్షం లేదని, వర్షం వస్తుందని చెప్పి రాజుకి ఏం చెప్తాడంటే నువ్వు రథంలో వెళ్ళు అంటాడు. ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళి రాజు కన్నా ముందు వెళ్ళిపోతాడు. అంటే ఆయన మనిషా కాదు కదా, దైవాన్ని ధరించుకున్న వాళ్ళే అలా చేయగలుగుతారు అని ఆ కాలంలో వాళ్ళు, ఈయన మనిషేనా కాదా అని. అందుకే యేసు ప్రభు పుట్టినప్పుడు కూడా కొంతమంది ఏమనుకుంటారు ఆయన చేసే కార్యాలు చూసి, ఏలియా మళ్ళా వచ్చాడా అంటే ఆ రేంజ్లో అంత గొప్ప ప్రవక్త ఏలియా.
అలాంటి ఏలియా ఏమంటున్నాడంటే, వద్దు నాయన, చాలు నాకు జీవితం, నన్ను తీసేసుకోనాయన అంట. ఈవెన్ దో యు ఆర్ ఏ గ్రేట్ ప్రాఫిట్ ఆఫ్ గాడ్, highly anointed, if you are failed in the manipulating your mind, if you are failed in the controlling of your mind, you are defeated. You feel depressed, you feel low yourself, you feel helpless yourself. నీవు ఒక గొప్ప ప్రవక్తవైనా, నీవు ఎంత గొప్పవాడివైనా, అభిషిక్తుడివైనా, దేవుడు నేరుగా నిన్ను ఎన్నుకున్నా, నీ మైండ్ని నీవు కంట్రోల్ చేసుకోలేకపోతే, నీ మైండ్ని నువ్వు వాక్యంతో నింపుకోలేకపోతే, నీ సమస్యలో వాక్యాన్ని నీవు చూడకపోతే, నీవు ఓడిపోయిన వాడి వలె నీవు కనిపిస్తావు. నీవు ఓడిపోవు, నువ్వు ఓడిపోయిన వాడి వలె నీవు కనిపిస్తావు. నీవు ఒంటరివాడిగా అనిపిస్తావు. నీ చుట్టూ నిన్ను ఎవ్వరూ ప్రేమించలేదనిపిస్తుంది. నీ సమస్య ఎప్పటికీ సాల్వ్ అయిపోలేదనిపిస్తుంది. నీవు ప్రవక్తవైనా నీకు చనిపోదామనిపిస్తుంది. అలా ఏలియా ఆకాశం నుండి అగ్ని కురిపించి, ఇంకా వద్దునైనా నాకు ఈ జీవితం, నాకు చాలు, సాతాను చెప్పే ఆలోచనకి ఓకే చేసినాడు. అవును, నేను ఇంకా చేతగాని వాడిని నేను. ఇంకా దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా, ఇంకా చాలులే, అయితే నీ అభిషేకాన్ని ఎలీషాకి ఇస్తా అని ఆయనతో చేయించాడు అద్భుతాలు. అంటే ఆ మాట ఏలియా అనకపోయి ఉంటే ఏలియాతో దేవుడు ఇంకా ఎన్ని అద్భుతాలు చేసేవాడో, బైబిల్లో ఏలియా గురించి ఇంకా ఎంత రాసేవాళ్ళు, ఇంకా ఆయన ద్వారా ఎన్ని గొప్ప కార్యాలు మనం చూసేవాళ్ళము. అంటే దేవుని విజన్ ఒకటి ఉంటుంది. దేవుడు ఎలా అయినా నీ మీద ఉన్న ప్రణాళికలను ఆయన ఫుల్ఫిల్ చేసుకోవాలని ఉంటాడు. కానీ నీ మైండ్ని నీవు వాక్యంతో కంట్రోల్ చేయలేకపోవడం ద్వారా చివరి వరకు దేవుడు నీకు టైం ఇస్తాడు. సరే, నువ్వు బ్రతికేది 90 ఏళ్ళు అనుకుందాం, 80 ఏళ్ళు అనుకుందాం. నీకు 89వ సంవత్సరం ఉన్నప్పుడు కూడా నీ మీద ఉన్న విల్ కంప్లీట్ కావాలని దేవుడు ఎదురు చూస్తాడు. చివరి వరకు చూస్తాడు దేవుడు. నువ్వు అప్పుడు కూడా గివప్ చేస్తా, ఎలా అయితే హవ్వ సాతాను మాటలు వినిందో అలా వింటా, అవును కరెక్టే, నేను చేతగాని వాడిని, అయిపోయింది నా పని, ఇలా అనుకుంటా, ఈ రోగం పోదు, ఇంతే అని అనుకుంటా నువ్వు ఉన్నావంటే, ఇంక నువ్వు జయించిన వాణికంటే దేవుడు గొప్పవాడు అని చెప్పిన మాటకి ఆ నెరవేర్పు నీ జీవితంలో జరగదు. అందుకే మనకు లోకస్తులకు డిఫరెన్స్ కనిపిదు. అప్పుడు దేవుడు నమ్ముకున్న వాళ్ళకి నమ్ముకున్న వాళ్ళకి ఏ డిఫరెన్స్ కనిపిదు. ఎందుకంటే మన మైండ్ సెట్ ఎప్పుడు మారదు, పాత మైండ్ సెట్లోనే ఉంటాం. ఒక రిన్యూ మైండ్ సెట్, ట్రాన్స్ఫర్మేషన్ అనేది మన మైండ్కి రాదు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్తున్న వాక్యం? అర్థమవుతుందా? అలా ఏలియా ఎలా భయపడినాడో ప్రతిరోజు మన జీవితంలో ఎన్ని సమస్యలకు మనం భయపడతా ఉంటాం. ఎన్నో విషయాలకు, పిల్లలు కింద పడితేనే భయపడతాం, ఏం దెబ్బ తగిలిందో అని. దావీదు కూడా అంతే. దావీదు ఏం చేస్తాడు మనందరికీ తెలిసిందే. దావీదు గొలియాత కథ అందరికీ తెలుసు కదా. దేవుడు ఏమంటాడు, అందరూ ఇజ్రాయేలీలందరూ యుద్ధంలో ఆరితేరిన వాళ్ళందరూ భయపడతారు. కానీ దావీదు మైండ్లో ఒకటి ఉంది. ఏం చెప్తాడు గొలియాతుతో, ఏ నువ్వు కత్తులతో నువ్వు వస్తున్నావు, నేనైతే ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా పేరట యేసయ్య నామములో నీ ముందుకు వస్తున్నా అని చెప్తాడు. హల్లెలూయా. అంటే ఇది స్పాట్లో జరిగే డిఫరెన్స్ కాదు. ఇప్పుడు పెద్దలు అంటారు కదా, ఎప్పుడు దాహం వేస్తే, ఎప్పుడు దప్పిక అయితే అప్పుడు బాయి దోవడం కాదురా, ముందే దోవుకోవాలి అంటారు. అంటే అప్పుడు నీకు అవసరమైతే విశ్వాసం అప్పటికప్పుడు పుట్టుకొని రాదు నీకు. అందుకే దావీదు ఒక మాట అంటాడనమాట, నువ్వు ఎప్పుడు కీప్ ఆన్ ప్రాక్టీసింగ్ ఎవ్రీడే విత్ అ వర్డ్ ఆఫ్ గాడ్. ప్రతిరోజు వాక్యముతో నువ్వు నింపుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ నీ మనస్సులో జరిగే యుద్ధాలకి నువ్వు పోరాడుతూ సమాధానం చెప్పుకుంటూ రావాలి నువ్వు. అందుకే ఏమంటారంటే, సౌలు ఏమంటాడంటే దావీదుతో, ఇదిగో నువ్వు కుర్రోనివి, నువ్వు చేయలేవు అంటే, లేదు నేను చేయగలను అంటే, అప్పుడు ఇదిగో కత్తులు తీసుకో అని అన్నీ ఇస్తాడు. ఇవన్నీ నేను మొయ్యలేను అంటే, మరి నువ్వు ఎలా యుద్ధం చేస్తావు అంటే, అప్పుడు నేను గొర్రెలు కాసేవాడిని, సింహము యొక్క బలము నుండి, ఎలుగువంటి యొక్క బలము నుండి నన్ను తప్పించిన యెహోవానే ఈ ఫిలిస్తీన్ చేయిన పైన కూడా నాకు విజయమునిస్తాడు అని చెప్తాడు. అంటే ఆయన మైండ్ సెట్ ఏముందంటే,
ఏదో సరదాగా పాటలు పాడుకుంటూ గొర్రెలు కాసుకుంటున్నప్పుడు ఆ గొర్రెను ఒకదాన్ని తినాలా అని ఒకసారి సింహం వచ్చిందంట, ఒకసారి ఎలుగుబంటి వచ్చిందంట. వచ్చింటే దాన్ని ఇతనే సింహంలాగా చీల్చి చెండాడేసినాడు, చంపేసినాడు దావీదు. ఇంకా ఆ మైండ్ సెట్ పెట్టుకున్నాడు, లేదు ఏ సింహాన్నే చంపినా ఎలుగుబంటినే చంపినా ఏంది ఒక గొర్రె కోసం, దేవుని ప్రజలైన ఇజ్రాయేలీల కోసం నేను ఇతన్ని చంపలేనా, గొల్యాతుని నేను చంపలేనా? ఖచ్చితంగా నేను చంపగలను. అక్కడ చేసిన దేవుడు ఇక్కడ ఖచ్చితంగా చేస్తాడు. మనం విశ్వాసం అనుకుంటాం, విశ్వాసం ఆ స్పాట్లో రాదు ఎప్పుడు. విశ్వాసం పిల్లలు క్షణంలో పెరగరు కదా, ప్రతిరోజు తింటూ పెరుగుతారు. అలానే విశ్వాసాన్ని కూడా క్షణంలో నీకు అట్లా రాదు. క్షణంలో వచ్చే విశ్వాసం ఏంటంటే అది ఇన్ఫర్మేషన్, ఊరికే దేవుడు చేస్తాడు. ఇప్పుడు పాస్టర్ వాక్యం చెప్తానే ఆ సమస్య కోసం నువ్వు నమ్మినావనుకో, అది వెంటనే విశ్వాసం అయిపోదు. ఆ విశ్వాసం జస్ట్ విత్తనమే. అది పరిపక్వత చెందాలా అంటే ప్రతిరోజు కూర్చొని ఆ వాక్యాన్ని నీ మైండ్కి నువ్వు చెప్తా ఉండల్లా. నా పాత మైండ్ ఇది, అది కాదు, నా కొత్త మైండ్ ఏంటంటే ఇది, వాక్యం ఇలా చెప్తా ఉంది, నేను నిరాశపడాల్సిన అవసరం లేదు, నిరీక్షణలోనే ఉంటాను, చనిపోయిన జయించిన వారికంటే నేను గొప్పవాడిని, నేను అనారోగ్యంలో ఉండాల్సిన అవసరం లేదు, నేను ఆరోగ్యంలోనే ఉంటాను. కొన్నిసార్లు లేవడానికి కూడా ఓపిక ఉండదు, నీరసం ఉంటుంది, చాలా బాధ ఉంటుంది. అయినా కూడా అప్పటికే చాలాసార్లు చెప్పింటావు, ఆయన గాయముల ద్వారా నేను స్వస్థపడినా అని. ఇంకేం చెప్పాలా ఇది అనుకుంటావు, చెప్పాలని అనిపించదు. విపరీతమైన చెవు నొప్పి, పండు నొప్పి వస్తుంది. ఫస్ట్ ఈ నొప్పి నుంచి నేను రిలీఫ్ కావాలనుకుంటావు, కానీ దేవా యేసయ్య గాయంలో స్వస్థపడినా ఎవరికి అనిపించదు, నాకు కూడా అనిపించదు. కానీ నీకు ఏ అనారోగ్యం లేకుండా ఆరోగ్యంగా ఉన్నప్పుడే, ఎప్పుడు నేను ఆరోగ్యంలో ఉన్నాను, యేసయ్య జీవం నాలో ఉంది, ఆయన గాయముల ద్వారా స్వస్థపడినాను అని నువ్వు ప్రతిరోజు చెప్తా ఉంటావు అనుకో, నీకు అనారోగ్యం వచ్చినప్పుడు నువ్వు చెప్తావు. దావీదు ఎలా అయితే ఆ సమస్య వచ్చినప్పుడు ఈ సింహం బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను తప్పించిన యెహోవాయే గొల్యాతు నుండి మీద కూడా నాకు విజయమునిస్తాడని ఎలా చెప్పినాడో, అలా నువ్వు ప్రతిరోజు విశ్వాసాన్ని పలుకుతూ ఉంటే నీ సమస్య వచ్చినప్పుడు ఇదిగో వెంటనే దేవుడి గాయముల ద్వారా నేను స్వస్థపరచబడ్డాను, నేను ఈ అనారోగ్యంలో ఉండను అని నువ్వు చెప్తావే, ఆ క్షణంలోనే నువ్వు ఆ యుద్ధాన్ని గెలుస్తావు. అది నిజ రూపం కూడా నీకు కనిపిస్తుంది. అర్థమైందా నేను చెప్తుంది మీకు? అది సడన్గా నువ్వు ఊరికే సమస్య వచ్చినా అప్పుడు చెప్తున్నావు అనుకో, స్వస్థపడినా అని. అందుకే ఆ స్వస్థత నీకు రావడానికి చాలా టైం తీసుకుంటుంది. దానికి క్రెడిట్ మీరే తీసుకుంటారు. చాలా ప్రార్థన చేసినా అందుకే దేవుడు ఇచ్చినాడు, చాలా స్తుతులు చేసినా ఇందుకే ఇచ్చినాడు. ఏ స్తుతులు చేసినందుకు కాదు, ప్రార్థన చేసినందుకు కాదు. రాసుకోండి, మీ మైండ్ మారింది అప్పుడు ఆ క్షణంలో, అందుకే స్వస్థత వచ్చింది. నీ మైండ్ ఆల్రెడీ మారి ఉన్నిందనుకో, అందుకే అనారోగ్యం వస్తానే కొంతమంది గొప్ప ప్రవక్తలకు చూసినారా, వాళ్ళకు కూడా క్యాన్సర్లు వచ్చింటుంది, కానీ వాళ్ళ క్యాన్సర్ వారం రోజుల్లో పోతుంది. మన వాళ్ళు కీమోలు తీసుకొని ఇంకా అది మెడిసిన్ ఉంటే బ్రతుకుతారు, లేదంటే చాలా కష్టం. అదే మరి ఆ ప్రవక్తకు వచ్చినప్పుడు ఎందుకు బాగైనాడు ఆయన? ఎందుకు బాగైనాడు? క్షణంలో, లేకుంటే వారం రోజుల్లో, 10 రోజుల్లో, నెల రోజుల్లో, కొంతమంది 3 నెలల్లో, ఏ మెడిసిన్ తీసుకోకున్నా బాగైనారు. అది వెంటనే విశ్వాసం అంటే అట్లా రాదు. ప్రతిరోజు నీ మైండ్కి నువ్వు ఫీడ్ చేస్తూ ఉండాలి. అందుకే ఎవరికైనా ఏదైనా సమస్యలు లేదంటే వాళ్ళు చాలా హ్యాపీగా ప్రతిరోజు దేవుణ్ణి ప్రార్థిస్తూ స్తుతిస్తూ వాక్యాన్ని నేర్చుకుంటూ ఉండొచ్చు. ఎప్పుడైతే మనం డబ్బులు సంపాదించి బ్యాంకులో పెట్టుకొని అవసరానికి ఎలా వాడుకుంటామో, రోజు విశ్వాసంతో నింపుకొని అది అవసరమైనప్పుడు ఆ విశ్వాసాన్ని మనం వాడుకోవచ్చు. హల్లెలూయా. అలా చేయలేకుంటే చాలా కష్టమవుతుంది, నిరాశపడిపోతావు. దేవుణ్ణి తెలుసుకొని నాకెందుకు ఈ సమస్య వచ్చింది, ఇంకా మారలేదు అనుకుంటావు. ఇంత నమ్ముకున్న దేవునికి అందుకే కొంతమంది ఏమీ లోతు డెప్త్ లేని వాళ్ళు ఫస్ట్ మాట్లాడేది ఏం తెలిసే, దేవునికి చాలా కానుకలు ఇచ్చిన ఏం జరిగింది. డబ్బు మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఇవే ఫస్ట్ మాట్లాడేది. దేవునికి ఎంతో ఇచ్చుకున్నా, నా అంత ఎవరు ఇవ్వలేదు, కానీ నాకేమైంది, ఏమీ కాలేదు. నీ మనస్సు అనే యుద్ధంలో నువ్వు ఓడిపోయినావు. నువ్వు పాత మనస్సు కలిగి ఉన్నావు, కొత్త మనస్సు కలిగి లేవు. లాస్ట్ ఫైనల్ వర్స్ ఒకటి విందాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం.
మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయిన ముప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుడి. నాకైతే ఏమనిపిస్తుందంటే, సత్యమైనది, మాన్యమైనది, న్యాయమైనది, పవిత్రమైనది భూమి మీద వెతికినా దొరుకుతాయా? సత్యం ఎవ్వరు మాట్లాడరు. అది ఏవో ఒక సర్వేలో వచ్చిందంట, రోజుకు ఆడవాళ్ళు అయితే ఇన్ని అబద్ధాలు చెప్తారు, మగవాళ్ళు అయితే ఇన్ని అబద్ధాలు చెప్తారని. ఆ నెంబర్ ఏదో మర్చిపోయాను నేను. రోజుకు అంటే దాని అర్థం ఏమి? ఎవరు ప్రతి మనిషి ప్రతిరోజు అబద్ధాలు చెప్తాడని. మనం అదేం పెద్ద సిన్లాగా చూడము. అంటే ప్రతిరోజు నీ చుట్టూ ఎంతమందితో, ఈవెన్ నీ భర్త, నీ భార్య కూడా ప్రతిరోజు వాళ్ళు నీకు ఎన్ని అబద్ధాలు చెప్తుంటారో, నువ్వు ఊహించనన్న అబద్ధాల చుట్టూ నువ్వు బ్రతుకుతున్నావు. ఇంకా సత్యం ఎక్కడుంది? ఏవి మాన్యమైనవో ఏదన్నా తీసుకో, ఏదన్నా కొనుక్కో. ఈ కాలంలో అయితే ఫోన్ ఖచ్చితంగా వరస్ట్ కేసులో 2 ఇయర్స్కి ఒకసారన్నా మార్చాలి. ఏవి మంచివి ఉండవు ప్రోడక్ట్స్. ఏది న్యాయం అనేది అదైతే ఎక్కడా లేదు. ఇంకా ప్రతి ఒక్కరికి ఏమనిపిస్తుంది అంటే వాళ్ళదే న్యాయం అనిపిస్తుంది, పక్కన వాళ్ళవన్నీ అన్యాయమే అనిపిస్తాడు. ఏది పవిత్రమైనదో, పవిత్రత అనేది అది దేవునికే సొంతం, మనుషులకే అది సొంతం కాదు అసలు. ఇంకా రమ్యమైనవి, ఖ్యాతి గలవి అంటే, రమ్యమైనవి అంటే చూడ్డానికి అందంగా ఉన్నవి చాలా ఉంటాయి, చాలా బాగా కనిపిస్తాయి లోకంలో. కానీ దానికి దగ్గరికి వెళ్ళినప్పుడు అవి ఏమి రమ్యంగా ఉండవు. నీకు ఏది ఖ్యాతి గలవో, మన ఎలాన్ మస్క్ కూడా ఫస్ట్ ట్రిలియనియర్ అంటే, అంత డబ్బు భూమి మీద ఎవరు సంపాదించలేదంట. ఫస్ట్ ట్రిలియనియర్ అయినాడు, మళ్ళీ అన్ని షేర్లన్నీ పడిపోయి తక్కువ వచ్చేసినాడు, డబ్బులు తక్కువ అయిపోయినాయి. అంటే ఒక ఖ్యాతి నీకు వచ్చింది, అది పర్మనెంట్గా లేదు. అంటే అవన్నీ మిక్స్ చేస్తే వాక్యమే పర్మనెంట్. వాక్యమే సత్యమైనది, మాన్యమైనది, న్యాయమైనది, పవిత్రమైనది, రమ్యమైనది, ఖ్యాతి కలిగేది. దాని మీద మీరు ధ్యానం ఉంచుడి. వేటికి వెతుక్కోవాల్సిన అవసరం లే, అన్నీ కలిపితే. అందుకే దేవుడు, నేనే మార్గము, సత్యము, జీవము. సత్యమైనది, మాన్యమైనది, రమ్యమైనది అన్నీ ఆయనలో ఉన్నాయి. ఆయన్ని పట్టుకోవడం. ఎప్పుడైనా చూడు, దేవుడిని పట్టుకోవడము, దేవుడే నాకు ఆశ్రయము అంటే దాని బ్యాక్ అండ్ వర్స్ ఏంటంటే వాక్యం అని. అందుకే దేవుడు ఏమంటాడు? నా గాయముల ద్వారా స్వస్థపడినాను అంటాడు. ఆయన వాక్యం వచ్చి మిమ్మల్ని బాగు చేసింది అంటాడు. అంటే వాక్యాన్ని, బ్యాక్ ఎండ్లో వాక్యాన్ని పట్టుకోవాలా. దేవుడా కాపాడు కాదు. దేవుని వాక్యం ఏం చెప్తాంది? వాక్యంలో ఏది సత్యమైంది, వాక్యంలో ఉన్న ఏ సత్యము నీ సమస్య నుంచి నిన్ను విడుదల చేస్తుంది. నీ మైండ్ ఏ వాక్యాన్ని పట్టుకొని మార్చుకుంటే నీ జీవితం మారుతుంది అని చూసుకోవాలి మనం. చూద్దామా, ఏవి రమ్యమైంది, ఏది సత్యమైనది చెప్తారా? ఏది ఘనమైనది, ఏది ఖ్యాతి గలది? అలా మనము ప్రతిదీ వాక్యం చదివినప్పుడు ఇది నాకు ఎలా రిలేట్ అవుతుంది, నా సమస్యలో ఎక్కడ మాకు ఇది ఉపయోగపడుతుంది, దీని ద్వారా నా మైండ్ ఎలా మార్చుకోవాలి. ప్రతిరోజు నువ్వు ఎలా ఉండాలంటే, నువ్వు వాక్యం చదువుకొని లేసినావు. మనం ఏంటంటే 5 నిమిషాలు బైబిల్ చదివి మూసేసి ఇంకా వాక్యం ఏం చదివినామో గుర్తుండదు. నువ్వు పని చేస్తున్న ప్రతిసారి, ఏం పని చేస్తున్నా, నువ్వు ఆఫీస్కి వెళ్ళినా నువ్వు చదువుతున్న వాక్యమే నేను వెంటాడుతుండల్లా. అప్పుడు నువ్వు నిజంగా వాక్యాన్ని పొందుకున్నట్టు. హల్లెలూయా. నిజంగా నీ ప్రార్థనకు అప్పుడు జవాబు వస్తుంది. అది కీప్ ఆన్ ప్రాక్టీసింగ్ వస్తుంది, ఒక్క రోజులో రాదు. అందుకే మెసేజెస్ మళ్ళీ వినండి అని చెప్తాం. ఎందుకంటే ఇది విన్నది మీరు మర్చిపోతారు, ఇంటికి వెళ్తానే మీ ఫ్యామిలీస్లో మీరు మర్చిపోతారు. నేను చెప్పింటా, మీరు వాక్యం చదివినాక ఆ వాక్యం మిమ్మల్ని వెంటాడాలా అని చెప్పిన. ఎంతమందికి వెంటాడుతూ ఉంది వాక్యం? వాక్యం వెంటాడడం అంటే ఒక వర్స్ నిన్ను పట్టుకొని వెంటాడాలా, ఆ వాక్యం నీ వెంటబడాలా. అది దేవుడు ఏమన్నాడు? ఆయన వాక్యమే శరీరధారి అయితే యేసు ప్రభువు కదా. మరి నువ్వు వాక్యం చదువుతుంటే ఎవరైనా ఒక మనుషులు వచ్చి నీ పక్కన నిలబడుతున్నట్లు మీకు అనిపించిందా? ఎవరికైనా మీ జీవితంలో ఎవరికి అనిపించలేదా? చూడండి మీరు ఎంత వీక్గా ఉందో మీ మైండ్ సెట్. మళ్ళీ వాక్యాన్ని ధ్యానిస్తా కన్ఫెషన్ చేస్తే ఎట్లుంటుంది తెలుసా? వాక్యం నువ్వు నడుస్తుంటే పక్కన నువ్వు కూడా నడుస్తున్నట్టు ఉంటుంది.
వాక్యంతో పాటు నువ్వు నడుస్తున్నట్టుంటుంది. అది ఎక్స్పీరియన్స్ చేయాలా. అలా చెయ్యాలి అంటే మనకి ఎవరైనా తిడితే ఏమనిపిస్తుంది? ఏ పని చేస్తున్నా వాళ్ళే గుర్తు వస్తూ ఉంటారు. టైం రాని చెప్తా వాళ్ళ కథ అని అనుకుంటా ఉంటాం. టైం ఎప్పుడు వస్తా అంటే ఆ మాట నిన్ను వెంటాడుతూ ఉంది, ఆ వాక్కు అనేది నిన్ను వెంటాడుతుంది, వాళ్ళు తిట్టిన బూతులు నిన్ను వెంటాడుతున్నాయి. కొంతమంది భార్యలు కూడా భర్తలు తిడితే బాగా తిట్టించుకుంటా ఉంటారు. టైం రాని చెప్తాం అంటే ఎందుకు అలాంటి మైండ్ సెట్ మీకు వచ్చిందంటే ఆ మాటలు నిన్ను వెంటాడుతున్నాయి. నువ్వు చదివిన వాక్యం నేను ఎప్పుడు వెంటాడడం లేదు. అట్లా అది నిన్ను ఒక ఆత్మలాగా నిన్ను ఫాలో అవుతా ఉంది. నీవు కనపడని దురాత్మలు నీ చుట్టూ నిన్ను శోధిస్తూ ఉన్నాయి, వాటితో నువ్వు యుద్ధం చేస్తూ ఉన్నావు. అందుకే నీ మైండ్ సెట్ నిజమైన యుద్ధ భూమి అని నేను చెప్పిన. హల్లెలూయా. సామెతలు 4వ అధ్యాయం 23వ వచనం. ఆదాముకి ఏం చెప్పినాడు దేవుడు? తోటను కాయాలా అని చెప్పినాడు కదా. మరి అది పాత నిబంధన. కొత్త నిబంధనలో ఏమి కాయాలా అని చెప్పినాడు దేవుడు అంటే, ఇదిగో నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరుతాయి కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకో. అంటే అర్థం ఏమంటే ఆయనకు తోటను కాపాడమని చెప్పినాడు, సైతాన్ లోపలికి రాకుండా. నువ్వు నిరంతరము నీ మైండ్ని కాపాడుకోవాలా. నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండొచ్చు, నువ్వు ఒక డాక్టర్ అయి ఉండొచ్చు, లేకుంటే ఏ పని లేకుండా ఇంట్లో ఖాళీగా కూర్చునే వ్యక్తి అయి ఉండొచ్చు. నీ వయసు అయిపోయి అయినా కూడా నీకు ఒక పని ఉంది. అందరు చెప్దామా నాకు పని ఉంది అని? పెద్ద పని ఉంది. అదేంటంటే దేవుని చిత్తానుసారమైన పని. ఆ పని ఏంటంటే హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలా. చెప్దామా? హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలా. అది ప్రతిరోజు నా పని. ప్రతిరోజు నా పని ఏమంటే హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలా. వాక్యం కాకుండా ఏది హృదయం లేకొచ్చినా దాన్ని పడగొట్టేయాలా, వెళ్ళగొట్టేయాలా. నువ్వు వెళ్ళిపో, నా పాదాల కిందికి వచ్చేసాయి, నా దగ్గర నుంచి వెళ్ళిపో అని ఆ ఆలోచనకు నువ్వు స్థానం ఇవ్వకూడదు. అది భద్రంగా కాపాడుకోవడం అంటే. హల్లెలూయా. మీరు గమనించినారా? లోకములో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడంటే లోకములో ఉన్న వాళ్ళన్నిటికంటే మీరు గొప్పవాళ్ళే. హల్లెలూయా. ఇప్పుడు సీఎం కొడుకున్నాడు, అందరికంటే ఆయన గ్రేటా కదా? సీఎం కాదు ఆయన, సీఎం కొడుకే, కానీ అందరికంటే ఆయన గ్రేటా కదా? సీఎం కొడుకు మీరు భయపడతారా? భయపడతాం. ఎట్లంటే అట్లా మాట్లాడు. నీ కొడుకుని మాట్లాడినట్టు సీఎం కొడుకు నువ్వు మాట్లాడు. ఆయనకి ఏ అధికారం లేకున్నా నువ్వు మాట్లాడు. అలానే లోకంలో ఉన్నవాని కంటే సృష్టికర్త ఆయన నీలో ఉన్నవాడంట. నీలో ఉన్నాడు అంటే లోకంలో ఉన్న ప్రతి సమస్య కంటే నువ్వు గొప్పవాడివి. ఇప్పుడు అనారోగ్యం వచ్చి, ఇప్పుడు ఈ ఫ్యాన్ ఒక అనారోగ్యం అనుకోండి, ఇది వచ్చి నిలబడింది. నువ్వు సంపాదించే డబ్బులన్నీ నెల నెల నీ టెస్ట్లకి తినేస్తా ఉంది ఆ అనారోగ్యం. దాంతో నిలబడి చెప్పు, నీకంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు అని చెప్పు. అనారోగ్యంతో చెప్పాలా? అనవసరంగా భయపడి టెస్టులు చేయించుకుంటా అంటారు. ఆ టెస్టులకి చెప్పండి, ఆ టెస్ట్ పేపర్లు పట్టుకొని చెప్పండి, నీకంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు అంటే నేను నీకంటే గొప్పవాడిని. దేవుడు ఒక్కడే కాదు, నువ్వు కూడా గొప్పవాడివే. ఆ అనారోగ్యం కంటే నువ్వు గొప్పవాడివే. ఎందుకంటే ఆయనే వచ్చి నీలో ఉన్నాడంటే, ఆశ్రయం నీలో ఉంది, తీసుకుంటున్నాడు. నేను ఎక్కడో ఉండను, నా గుడి ఏదంటే నీ హృదయమే అన్నాడు ఆయన. అందుకే దేవుడు అంటాడు, హృదయంలో నుంచి జీవధారలు బయలుదేరుతాయి, దాన్ని భద్రంగా కాపాడుకోవాలి. ప్రేయర్ చేద్దాం. అందరూ కళ్ళు మూసుకోండి. దేవుణ్ణి చూస్తూ ఉండండి. దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు అనే ఆలోచన కలిగి ఉండండి. ఆయన ప్రతి క్షణము మిమ్మల్ని చూస్తున్నాడు, టెస్టింగ్లో ఉన్నాడు. దేవుడు ఏం చెప్పినాడు? హృదయాన్ని భద్రంగా కాపాడుకోమని చెప్పినాడు. నేను ఆ పనిలో ఉన్నానా లేదా అని మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూస్తూ ఉండండి. పరలోకమందున్న నా తండ్రి, యేసు నామములో ప్రార్థిస్తున్నాను నాయన. మీ వాక్యాన్ని బట్టి స్తోత్రం నాయన. వాక్యమే మమ్మల్ని ఇక్కడ నిలబెట్టింది, ఇంతవరకు ఘనపరిచింది, మమ్మల్ని నిలబెట్టింది తండ్రి. ఇదిగో హృదయాన్ని అన్నిటికంటే భద్రముగా కాపాడుకోమని చెప్పావు నాయన నువ్వు. అందును బట్టి స్తోత్రం తండ్రి. అనుక్షణము మేము భద్రంగా కాపాడుకోవడానికి మాకు జ్ఞానాన్ని ఇచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి.
పాత మైండ్ సెట్ కంప్లీట్గా వెళ్ళిపోయి నూతన మైండ్ సెట్ మాకు రాగలుగుటకు, మా సంఘాన్ని అంతటి మీద నాయన నీ ఫేవర్ని ఇమ్మని ప్రార్థిస్తున్నాను నాయన. నీ కృప లేకుండా మా మైండ్స్ మారవు తండ్రి. ప్రతిరోజు వాక్యాన్ని చూసుకుంటూ మా మైండ్ సెట్స్ మారే విధంగా మమ్మల్ని ట్రాన్స్ఫార్మ్ చేయమని, మీ అత్యధిక కృపనిమ్మని, పరలోకమందున్న తండ్రి పరిశుద్ధాత్మదేవ మాకు సహాయాన్ని చేయమని, ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను వాళ్ళ సమస్యను మీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి. నీవు చెప్పావు బైబిల్లో, ఏం చెప్పావంటే మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు అని చెప్పావు. నిజమే తండ్రి, మాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఇక్కడకు వచ్చిన వారిలో ఎవరికి ఏ రోగమున్నా ఆ రోగాన్ని ఇప్పుడే యేసు నామములో బయటికి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నా. మన కొత్త మైండ్ సెట్ చెప్తుంది నువ్వు రోగంలో ఉండాల్సిన అవసరం లేదని. ఆ రోగాన్ని వారి శరీరాల నుంచి విడిచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నా యేసు నామంలో. వారి ఒంటరిగా బాధపడుతున్న ఆ బాధను వారి జీవితంలోంచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నా యేసు నామంలో. భార్యాభర్తలు కొట్లాటలు పెట్టే దురాత్మను యేసు నామములో వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నా. వాళ్ళ జీవితంలో వాళ్ళు కష్టపడిన బాధ, నొప్పి, పాత గురుతులు అవన్నీ వారిని విడిచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నా యేసు నామంలో. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ నూతన సృష్టి వలె నూతన హృదయాన్ని పొందుకొని వారు వెళ్ళే అత్యధిక కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. పరిశుద్ధాత్మదేవ గొప్ప టెస్టిమోనీస్ మేము వినేటట్లు ద్వారాలు తెరవమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరే సహాయాన్ని దయచేయమని మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ నజరేయుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.